నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు జిఎస్టి తరఫు నుంచి, గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఇన్విటేషన్ తీసుకొని ఇక్కడ మీరు ప్రెజెంట్ అయ్యారు. ఈ ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్ సుమారు మనకు ఒక 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది, మీరు డిసిషన్ తీసుకోవడానికి. ఈ 1 అవర్ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే దీన్ని 3 రోజుల గురించి, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, 1 గంట హోంవర్క్, రోజుకు 3 గంటలు, 3 రోజులు 9 గంటలు. ఈ 9 గంటలలో మీరు డిసిషన్ తీసుకోవచ్చు, చెయ్యాలా వద్దా, డూ ఆర్ నాట్. ఏం ప్రాబ్లం లేదు. మనం ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నామో అలా బ్రతుకుతాము. రాబోయే రోజులలో ఇంకా పరిస్థితులు, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కాబట్టి హ్యాపీగా మనం కష్టాలలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కారణం ఏంటిది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIT నివేదిక ప్రకారంగా ఒక కుటుంబం 1940వ సంవత్సరంలో కేవలం ఒక 10 రూపాయలు ఉంటే ఆ కుటుంబం హ్యాపీగా బతికేది. 20 సంవత్సరాల తర్వాత చూస్తే 1960 వచ్చేసరికి 100 రూపాయలు అయింది. ఆ విధంగా పెరుగుతూ పెరుగుతూ ఈరోజు 1,00,000 రూపాయలు సంపాదించాల్సిన అవసరం ఆసన్నం అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ డిసిషన్ తీసుకోవడానికి 3 రోజులు, రోజుకు 3 గంటలు, 9 గంటలు. మిత్రులారా, 9 గంటలు డూ ఆర్ నాట్, మీరు 100% నచ్చినట్లయితే వీఆర్ పార్ట్నర్స్. మీరు ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసం కాదు, కంపెనీ కోసం అసలే కాదు, మీ యొక్క కుటుంబం కోసం, మీ భార్య పిల్లల కోసం, మీ యొక్క లైఫ్ డ్రీమ్స్ అండ్ పెయిన్స్ కోసం. ఆ తర్వాత మీకు కల్లా చేయాలి అనుకుంటే, నచ్చినట్లయితే ఒక 90 రోజులు దీన్ని ఎక్స్టెండ్ చేయండి, రోజుకు 3 గంటలు. మిత్రులారా, ఈరోజు ఉద్యోగం 10 గంటలు చేయాల్సి వస్తుంది, బాస్ చెప్పింది మొత్తం వినాల్సి వస్తుంది. బాసు ఒకవేళ ఏదైనా తిట్టినా కూడా పడవలసిన పరిస్థితి ఉంది. కానీ కేవలం అది బ్రతకడానికి చేసే ఉద్యోగం తప్ప ఒక ఉద్యోగస్తుడు చనిపోను లేడు, జీవితంలో ఏమీ సాధించను లేడు. ఎందుకంటే జీతం వస్తుంది కాబట్టి హ్యాపీగా ఒక కంఫర్టబుల్ జోన్లో బతుకుతాడు. కానీ మిత్రులారా, ఇక్కడ ఎవరు బాస్ లేరు, మనకు మనమే బాస్. ఇది పక్కా బిజినెస్. కానీ మార్కెట్లో బిజినెస్ ఎలా చేస్తాం? 1,000 రూపాయలు సంపాదించాలంటే లక్షల రూపాయల పెట్టుబడి పెడతాం, లక్షలు సంపాదించాలంటే కోట్ల రూపాయల పెట్టుబడి పెడతాం. ఒకవేళ మనకు ఏదైనా కస్టమర్స్ రాకపోతే, గిరాకీ రాకపోతే, వాస్తుకు బాగాలేదా, పేరు బాగాలేదా, శ్రద్ధతో చేస్తాం. మిత్రులారా, ఇది కూడా మన బిజినెసే, కానీ దీనికి పెట్టుబడి లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు నేను 90 డేస్ అసిస్టెన్స్ ఇస్తా. సేమ్ 3 గంటలను ట్రాన్స్ఫర్ చేయండి, 21 గంట మీరు ఏమైనా చేసుకోండి, నో ప్రాబ్లం. ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, హోంవర్క్ ఒక 1 అవర్. మీకు 90 రోజులలో మిత్రులారా, 3 నెలలలో మీకు రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు, అంటే నెలకు 1,00,000 రూపాయల ఇన్కమ్ వచ్చే సిస్టమ్ మిత్రులారా ఇది. సో పేపరు పెన్ను తీసుకొని సిద్ధంగా ఉండండి, నోట్ చేయండి, శ్రద్ధతోటి వినండి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ కాదండి. శ్రద్ధతోటి వింటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతోటి ఎవరైతే తింటారో వాళ్ళకే జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మన ఆదాయానికి ఆధారము జ్ఞానం అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మేము అందిస్తా ఉన్నాము. మేము అందుకున్నటువంటిది
మేము మిమ్మలను కన్విన్స్ చేయడం లేదు, మేము మిమ్మలను మోటివేషన్ చేయడం లేదు, కేవలము షేరింగ్ చేస్తా ఉన్నాము. మేము ఏదైతే ఫీల్ అవుతా ఉన్నామో, మాకు ఏదైతే హ్యాపీనెస్ వస్తూ ఉందో. సో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్. లెట్ us స్టార్ట్ ప్రెజెంటేషన్. నెంబర్ 1 కంపెనీ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ సర్వీస్ సెక్టార్. మిత్రులారా, మీ యొక్క మొబైల్ని ఈ విధంగా హారిజంటల్గా ఉంచండి. మీరు చాలా క్లియర్గా పిక్చర్ చదవచ్చు, మీరు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈరోజు ఎన్నో విప్లవాలు మనం చూసాము భారతదేశంలో. ఇది కూడా ఒక కొత్త విప్లవం. నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో బై నెక్స్ట్ మనీ ద్వారా. మిత్రులారా, 2016 సంవత్సరంలో భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ ద్వారా ఇక ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోవడానికి, కష్టపడడానికి వీలు లేకుండా తయారైనటువంటి సిస్టమే నెక్స్ట్ మనీ. అందుకే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము లాగా నెక్స్ట్ మనీ కంటే ముందా మీరు, నెక్స్ట్ మనీ కంటే తర్వాతనా అని అడిగే పరిస్థితులు వచ్చేసినాయి మిత్రులారా. సో ఒక్కసారి కనుక ఆలోచన చేసినట్లయితే, మరి ఈ యొక్క ప్రెజెంటేషన్, ఈ 1 అవర్ ఎవరి కోసం? ఎవరి జీవితంలోనైతే పెద్ద కళలు ఉన్నాయో ఆ కళలను సాకారం చేసుకోవడానికి మిత్రులారా. అది ఏ కళలై ఉండవచ్చు అని చూసినట్లయితే అధిక ఆదాయం, చట్టబద్ధంగా చీమకు హాని చెయ్యకుండా. మిత్రులారా, అండర్లైన్ దిస్ పాయింట్. మనిషికే కాదు, చీమకు హాని చేయకుండా ఒక అధిక ఆదాయం కావాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఆర్థిక స్వాతంత్రం కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. డ్రీమ్ కార్ కొనాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. డ్రీమ్ హోమ్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. సొంత వ్యాపారం. మిత్రులారా, ఎవరి మోచేతుల కింద మనం నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. ఉద్యోగం ఇమ్మని ఎవరి దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరే ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఏదైనా అప్పులు ఉన్నట్లయితే, వ్యాపారంలో నష్టపోయి ఉండవచ్చు, లేదా ఏదైనా కారణం చేత నెట్వర్క్లో నష్టపోయి ఉండవచ్చు, రాంగ్ సీనియర్స్ను రాంగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకొని నష్టపోయి ఉండవచ్చు, షేర్ మార్కెట్లో నష్టపోయి ఉండవచ్చు. ఏ రంగంలో మీరు నష్టపోయి ఉన్నప్పటికీ ప్రాబ్లం లేదు. డెఫినెట్గా మనము కలిసి పని చేద్దాం. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. మిత్రులారా, నాకు 3 గంటల టైం ఇవ్వండి. గివ్ ద టైం. కంపెనీ చెప్తుంది, నాకు సమయాన్ని ఇవ్వండి, మీకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్తా ఉంది. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఇదే విషయం చెప్పారు. యు గివ్ ద బ్లడ్, ఐ గివ్ ద ఫ్రీడమ్. మీరు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తాను. మిత్రులారా, ఈరోజు నెక్స్ట్ మనీ కంపెనీ చెప్తుంది, మీరు సమయాన్ని ఇవ్వండి, మీకు నేను డబ్బులు ఇస్తాను. ఆ తర్వాత మన సంతానానికి ఒక మంచి విద్యను అందించాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. డబ్బుతో పాటు సమయం మన చేతిలో ఉండాలి. సర్టెన్ టైం వరకు కొంతకాలం పని చేయాలి. చేసిన తర్వాత ఆ తర్వాత మనకు డబ్బులు రావాలి. అదే రియల్ అయిన నెట్వర్క్, రియల్ అయిన బిజినెస్. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. మిత్రులారా, యాక్టివ్ ఇన్కమ్ అంటే రెక్కాడితేనే డొక్కాడింది యాక్టివ్ ఇన్కమ్. కానీ కొంతకాలం అయిన తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనము పని చేయకుండా ఆ యొక్క అసెట్స్ ద్వారా మనకు ఇన్కమ్ రావాలి. దాన్నే మనము స్పేర్ టైం అన్నమాట. మిత్రులారా, ఈరోజు మనకు అలాంటి అవకాశాలు లేవు మధ్యతరగతి వ్యక్తికి. అలాంటిది సాధించాలనే వాళ్ళ కోసం, కావాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఆ తర్వాత మనకంటూ ఒక కీర్తి శేషులు. మిత్రులారా, కీర్తిని శేషంగా మిగిలించాలి. ఏంటిది అది? మన జీవితంలో వచ్చాము పోయాము, అది పెద్ద సబ్జెక్ట్ కాదు. కానీ మన జీవితంలో ఈ సమాజానికి మనం ఒక మంచి చెయ్యాలి. డబ్బుల కోసమే అందరూ ప్రపంచంలో పనిచేస్తారు అనుకోవడం మన యొక్క మూర్ఖత్వం. డబ్బుల కోసం కాదు, విలువల కోసము వాళ్ళ జీవితాలను ఎన్నో త్యాగం చేసిన చరిత్ర పురుషులు పుట్టిన ఈ పుణ్య భూమి మిత్రులారా. అలాంటి భూమిలో మనం ఉన్నాము కాబట్టి అలాంటి ఒక కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా. నోట్ల సహాయం కాదండి, మీ నోటి సహాయం ద్వారా ఒక కుటుంబంలో ఒక కొత్త క్రాంతిని, వెలుతురును నింపేటటువంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మిత్రులారా, మనము
ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, ఏ మస్జిద్కి వెళ్ళినా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నలుగురికి మంచి చేయాలనే ఆలోచననే మీదైతే అక్కడ ఉన్నటువంటి మీరు అనుకుంటున్న ఆ భగవంతుడు మీ ఇంటికి స్వయాన వస్తాడు. మానవ సేవే మాధవ సేవ మిత్రులారా, ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఆ తర్వాత ఈ సమాజం నాకేమిచ్చింది, ఈ దేశం నాకేమిచ్చింది కాదు, నేనేమైనా రిటర్న్ ఇచ్చానా, ఇవ్వాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇందులో ఏదైనా ఒకటి మీ జీవితంలో ఉండొచ్చని నేను భావిస్తా ఉన్నాను. వాళ్ళ కోసము మాత్రమే ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కంపెనీ ఏంటిది? నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం. ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ మిత్రులారా. ఈరోజు కరోనా తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది, మీకు తెలిసిన విషయం. గవర్నమెంట్ ఎలా బ్రతుకుతుంది? ట్యాక్సెస్ పైన. వ్యాపారమే లేనప్పుడు ట్యాక్సెస్ ఎక్కడి నుంచి వెళ్తాయి? మీరు ఆలోచన చేయండి. ఉద్యోగస్తులు కడుతున్నారు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఏంది మన పరిస్థితి ఈరోజు? కానీ మిత్రులారా, ఈ రోజు ఈ కంపెనీ, మనము భారతీయ కంపెనీని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ ఉత్పత్తులు వాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అయితే ఈరోజు ఈ కంపెనీలో పనిచేయడం ద్వారా మనము గవర్నమెంట్కు ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నాం. మిత్రులారా, స్వకార్యము స్వామి కార్యము రెండూ ఉన్నాయి ఇక్కడ. ఈ కంపెనీ ఏంటిది? ఇది ఒక ఐటీ కంపెనీ. 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో, మన పక్కనే మిత్రులారా, 7 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా స్వదేశాల్లో విదేశాల్లో అవార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్నటువంటి ఒక సంస్థ గురించి తెలుసుకోబోతా ఉన్నాం మనం. ఆ సంస్థ అందించిన ఆనిముత్యమే నెక్స్ట్ మనీ. మరి మిత్రులారా, నెక్స్ట్ మనీ అంటే ఏంటిది అసలు? నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది అసలు? నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఒక టెక్నాలజీ మిత్రులారా. ఈరోజు యావత్ భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా మారుతా ఉంది, అప్డేట్ అవుతా ఉంది. అప్డేట్ అయిన ప్రతిసారి మనము అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. కాకపోతే మనం అవుట్డేట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇది కంపల్సరీగా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనము అప్డేట్ కావాల్సిందే. మనము మనుగడ సాగించాలనుకుంటే, జీవితంలో ఉన్నతిని సాధించాలి అనుకుంటే. మిత్రులారా, మరి ఈ టెక్నాలజీ, ఈరోజు డబ్బులు ఎవరి దగ్గర ఉంటున్నాయి? ఈరోజు డబ్బులు, ఒకప్పుడు మన వ్యవసాయ దేశం కాబట్టి ఎవరి దగ్గరనైతే పొలాలు ఉన్నాయో, భూములు ఉన్నాయో, ఎవరి దగ్గర వ్యవసాయం ఉందో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేది. ఆ విధంగా మారుతూ 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 ఈరోజు టెక్నాలజీ వరకు వచ్చేసింది. ఎవరి దగ్గరనైతే టెక్నాలజీ ఉందో, ఎవరి దగ్గరనైతే బ్రెయిన్ ఉందో వాళ్ళ దగ్గర డబ్బులు నిక్షిప్తం అవుతున్నాయి. మిత్రులారా, ఈ సీక్రెట్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాట్ ఈజ్ నెక్స్ట్ మనీ? నెక్స్ట్ మనీ అనేది ఒక టెక్నాలజీ యాప్. ఉదాహరణ మీకు అర్థం కావడానికి, ట్రావెల్స్ రంగంలో ఒకప్పుడు మనము ప్రయాణం చేయాలనుకుంటే అది ఒక ట్యాక్సీ కావచ్చు, ఒక ఆటో కావచ్చు, ఇష్టపూర్తిగా వాళ్ళు ఇష్టారాజ్యంగా డబ్బులు అడిగేవాళ్ళు. కానీ ఊబర్, ఓలా అనేటటువంటిది ఎప్పుడైతే టెక్నాలజీ యాప్ వచ్చిందో, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళను రెడీ చేశారు. ఇక్కడ ప్రజలను రెడీ చేశారు. ప్రయాణం చేసేవాళ్ళు వేరే, ఆ ట్యాక్సీలు, ఆ ఆటోలు వేరే. వాళ్ళు అక్కడ ఆ యాప్కు లింక్ చేశారు. వాళ్ళకు కస్టమర్ను ఇచ్చినందుకు 20 to 30% మార్జిన్ ఆ టెక్నాలజీ తీసుకుంటుంది. వాళ్ళు కూడా హ్యాపీ, వీళ్ళు కూడా హ్యాపీ. వీళ్ళకు అవసరం ఉంది, వాళ్ళకు అవసరం ఉంది. మిత్రులారా, అదేవిధంగా ఫుడ్ విషయంలో జొమాటో, స్విగ్గీ, తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే. వాళ్ళిద్దరిని అనుసంధానం చేసినందుకు ఆ టెక్నాలజీ 20 to 30% తీసుకుంటోంది. మిత్రులారా, సర్వీస్ రంగంలో ఈరోజు మీరు చూస్తున్నటువంటి గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అయింది. కానీ మనకు కేవలం నోట్లబందీ కార్యక్రమం నుంచి మాత్రమే తెలుసు. మిత్రులారా, మరి ఈరోజు ఈ నెక్స్ట్ మనీ అనేది కూడా ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ ఫామ్. ఇది లాంచ్ అయింది 1 జనవరి 2017న. మరి ఎందుకు లాంచ్ అయింది? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఈ టెక్నాలజీ యాప్, ఈ కంపెనీ ఐటీ కంపెనీ కాబట్టి స్టార్ట్ చేసిందా డబ్బులు దండుకోవడానికి? నో. 2016 సంవత్సరంలో భారతదేశంలో నోట్లబందీ కార్యక్రమం జరిగినప్పుడు మన గౌరవనీయులైన
ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు స్టార్టప్ ప్యాక్ వాళ్ళందరినీ ఢిల్లీకి ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కంపెనీ యొక్క సిఎండి అయినటువంటి ఏరోనాటికల్ ఇంజనీర్ అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఈ కంపెనీ తరఫు నుంచి ఆ ప్రెజెంటేషన్కి వెళ్ళడం జరిగింది. మిత్రులారా, వెళ్ళిన తర్వాత సారు చూసిన ఒక విషయం ఏంటంటే, గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వేరే వాళ్ళు, స్టార్టప్ ప్యాక్ వాళ్ళు, మనం అనుకుంటున్నటువంటి ఫోన్పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించడానికి మాత్రమే యాప్లను తయారు చేశారు. మనను కస్టమర్స్గా చేస్తా ఉన్నారు, మనను ఒక కన్జ్యూమర్గా ఉంచుతా ఉన్నారు. నేను ఇంకా ఏదైనా చేయొచ్చా, నేను ఈ భారతదేశానికి ఏమైనా చేయొచ్చా అని ఆలోచన వచ్చి ఈ యొక్క నెక్స్ట్ మనీని తీసుకొచ్చారు. కానీ తనకున్నటువంటి కంపెనీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా వీళ్ళు కూడా 20 to 30% వాళ్ళలాగా చెయ్యొచ్చు. కానీ అందరిలాగా ఆలోచన చేయకుండా ఒక విభిన్న రీతిలో ఆలోచన చేసేటటువంటి వ్యక్తే అభిషేక్ కుమార్ బర్మన్ గారు. మిత్రులారా, ఆయన ఆలోచనకు ప్రతిరూపమే నెక్స్ట్ మనీ. ఇంకా ఉదాహరణ చూస్తే, మార్కెట్లో లాంచ్ కాకముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తున్న ఈ రోజుల్లో మీకు బాగా తెలుసు, దాదాపుగా సంవత్సర కాలం నెక్స్ట్ మనీ వచ్చింది 1 జనవరి 2017 అవుతే 26 డిసెంబర్ 2017 దాదాపుగా సంవత్సర కాలం వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసి భారత ప్రభుత్వంలో డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో ఈరోజు 457 కంపెనీలు ఉంటాయి. మిత్రులారా, అందులో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ 278. ఇంకేం కావాలి ఇంతకంటే ఎక్కువ? మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత భారత ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, ఇండియాలో ఉన్నాం కాబట్టి, ఇండియాకు సంబంధించినటువంటి ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ తయారు చేసి తీసుకొని ఈరోజు సబ్జెక్ట్ రెడీ అయిపోయింది. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా. ఆపర్చునిటీ కాదండి, ఆపర్చునిటీస్. మిత్రులారా, మార్కెట్లో ఉన్నాయి అన్ని కూడా B2C మోడల్. అంటే వాళ్ళు కస్టమర్ను తయారు చేస్తా ఉన్నారు. ఇది ఒకే ఒక కంపెనీ బిజినెస్ పార్ట్నర్ను తయారు చేస్తుంది, B2B, బిజినెస్ టు బిజినెస్. మిత్రులారా, నెక్స్ట్ మనీ. ఆ తర్వాత కంపెనీ విజన్ ఏంటిది? నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. జస్ట్ నెక్స్ట్ మనీ ఈరోజు 3 years బేబీ మాత్రమే. పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అయింది. దాంట్లో అలీబాబా చైనా పార్ట్నర్ కూడా ఉంది. కానీ నెక్స్ట్ మనీలో ఎవరు లేరు, మనము కంపెనీ. సార్ అక్కడ అడ్మిన్ చూస్తా ఉన్నాడు, మనం మార్కెట్ చూస్తా ఉన్నాం. మనమే పార్ట్నర్, మనమే కస్టమర్ కేర్, మనమే ఓనర్. మిత్రులారా, నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. దేంట్లో? ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఈరోజు ఏ విధంగానైతే మనము పేటిఎంను ప్రచారం చేశామో, ఫోన్పేను ప్రచారం చేశామో, డబ్బులు పంపిస్తూ వాళ్లకు బెనిఫిట్ చేశాం తప్ప మనం బెనిఫిట్ పొందలే. ఇది ఆల్రెడీ రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది ఫైలు. ఇప్పుడు మనం క్లోజ్డ్ బ్యాంకులో ఉన్నాము. మన ఇంటర్నల్ జరుగుతుంది, ఎక్స్టర్నల్ అనేది అతి త్వరలో అవుతుంది. మిత్రులారా, నెంబర్ 1 యాప్ కాబోతా ఉంది. ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. మనను ఓనర్ గా తయారు చేస్తా ఉంది. ఇక్కడ మనను ఒక ఎంప్లాయీ కాదు మిత్రులారా, మనను ఒక కస్టమర్ కాదు. అర్థం చేసుకోండి, మనము ఒక ఓనర్. ఇక్కడ ఆ ఓనర్ అనే ఫీలింగ్స్ మన లోపల మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం రాజు అన్నప్పుడు మనం రాజులాగా ఫీల్ కావాలి, పోతురాజులాగా ఫీల్ కాకూడదు. మిత్రులారా, మన ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఆ తర్వాత ఈ కామర్స్ బిజినెస్ ద్వారా, ఆన్లైన్ బిజినెస్ ద్వారా గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ ఈ కామర్స్ బిజినెస్ జరిగింది, ఆన్లైన్ షాపింగ్ జరిగింది. రాబోయే రోజుల్లో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. B2B, బిజినెస్ టు బిజినెస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కంపెనీ మిషన్ చూసినట్లయితే మిత్రులారా, డిజిటల్ ఇండియా, ఆ తర్వాత హెల్దీ ఇండియా, ఆ తర్వాత వెల్దీ ఇండియా. మిత్రులారా, మరి నేను నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి? నెక్స్ట్ మనీ యూఎస్పీ ఏంటిది? యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంది? నెంబర్ 1, మొట్టమొదట ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్, ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్. మిత్రులారా, భారతదేశంలో 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. కేవలం ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ లో ఉన్న కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఈరోజు కాంపిటీషన్ లేనటువంటి బిజినెస్ ఈరోజు భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ. మీరు గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లో 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి, సర్వీసెస్ గురించి సంబోధించడం జరిగింది.
ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ న్యూస్, ఇక్కడ ఎలాంటి పెట్టుబడి పెట్టవలసిన వ్యాపారం కాదు. గతంలో నెట్వర్క్ అంటే ఈరోజు చాలా మంది చీదరించుకోవడానికి, భయపడడానికి, రావడానికి సముఖంగా లేకపోవడానికి ప్రధానమైన కారణం జనాలు నష్టపోయారు. పేర్లు వేరే ఉండొచ్చు మిత్రులారా, పేర్లు ఏవైనప్పటికీ వాటి యొక్క లక్ష్యం, అంతిమ లక్ష్యం ప్రజల నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం, పారిపోవడం. జనాలు విసిగిపోయారు, అలసిపోయారు. ఇక వాళ్ళ దగ్గర ఓపిక లేదు, నశించిపోయింది మిత్రులారా. ఆ తరుణంలో నెక్స్ట్ మనీ అనేది ఉద్భవించింది మన లోపల ఒక కొత్త జీవంని నింపడానికి. ఇది మీ జీరో ఇన్వెస్ట్మెంట్ మిత్రులారా, కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. ఇది పక్కా వ్యాపారమే, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం మిత్రులారా. ఆ తర్వాత ఈరోజు 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డే కాబట్టి ఇక్కడ మనము ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు ఈరోజు ప్రొడక్ట్ బేస్డ్లో సీనియర్స్ అందరు కూడా ఒక సేల్స్ మెన్స్ అయిపోయారు. మనం కూడా ప్రొడక్ట్ బేస్డ్ నుంచే, నేను ప్రొడక్ట్ బేస్డ్ నుంచే ఉన్నా కాబట్టి అక్కడ పరిస్థితి మనము ఎలా ఉంది, సేల్స్ మెన్ అయిపోయాం. కానీ ఇక్కడ మనకు ప్రొడక్టే లేదు, మనము డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం అసలే లేదు. ఆ తర్వాత మిత్రులారా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గతంలో డబ్బులు వస్తాయనే ఆలోచనతోటి, పని చేయాలనే ఆలోచనతోటి మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రోడక్ట్లు కొనుక్కున్నాం. కానీ ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనవలసిన అవసరము లేదు. ఆ తర్వాత ఇది ఒక అద్భుతమైనటువంటి, ఎన్నో రకాలైనటువంటి ఆదాయం ఇస్తున్నటువంటి సిస్టమ్. ఇంకా గమనించినట్లయితే గతంలో మనము పనిచేసిన మన కష్టార్జితం వారము, 15 రోజులు, నెల కొన్ని కంపెనీలు ఇచ్చాయి, కొన్ని కంపెనీలు పారిపోయాయి మిత్రులారా. వాడు బాగుపడ్డాడో బాగుపడలేదో పక్కన పెట్టండి, కానీ మనకు మాత్రం సమయం వ్యర్థమైంది, ఆ డబ్బు నష్టమైంది. ఇది ఒకే ఒక కంపెనీ కష్టపడ్డటువంటి వాళ్ళ డబ్బు చెమట ఆరక ముందు ఇవ్వాలని పెద్దలు అంటారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం మిత్రులారా నెక్స్ట్ మనీ ఇన్స్టెంట్ పే అవుట్. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. 24/7 మిత్రులారా. ఇక్కడ మనిషి పని చేయట్లేదు, సిస్టమ్ పని చేస్తా ఉంది. మీరు మీ బ్యాంకుకు తీసుకోవచ్చు, మేము తీసుకుంటా ఉన్నాము ప్రాక్టికల్ గా, మీ సీనియర్స్ తీసుకుంటా ఉన్నారు, మీరు తీసుకోండి. మీరు చేసిందే చెప్పండి, చెప్పిందే చేయండి తప్ప ఇక్కడ గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఆ తర్వాత ప్రొడక్ట్ బేస్డ్లో, ఎందుకంటే మనకి ఇండియాలో ఉంది ప్రొడక్ట్ కాబట్టి ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. 457 కంపెనీల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది మనకు. ఆ లిస్ట్ కాని కంపెనీల గురించి, మనకు పోలిగలేని కంపెనీల గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు మిత్రులారా. అక్కడ మనకు బై ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్ అంటారు. డబ్బులు కావాలంటే రికమెండ్ ద ప్రోడక్ట్ అంటారు. రికమెండ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ అమ్ముడు పోయిన తర్వాత కంపల్సరీగా పీవీ, బీవీలని, రైట్ లెఫ్ట్ అని రకరకాల కండిషన్స్ పెడతారు మిత్రులారా, మీకు తెలుసు. కానీ ఇక్కడ మాత్రం సర్వీస్ సెక్టార్లో ఉన్నప్పటికీ కూడా మీరు సర్వీసెస్ను వాడాలి ఖచ్చితంగా అనేది రూల్ లేదు మిత్రులారా. డిజిటల్ సర్వీసెస్ యాజ్ పర్ యువర్ చాయిస్. ఆ తర్వాత చూసినట్లయితే ఈ యొక్క యాప్ను మనం ఎవరికైనా పరిచయం చేయొచ్చు. ఎవరికి చేయాలా? ఎవరికైనా చేయొచ్చు, వాళ్ళ యొక్క అలవాట్లను మార్చకుండా మిత్రులారా. ఎవరి చేతిలో ఈరోజు మొబైల్ ఫోన్ ఉందో, ఎవరి ఇంట్లో టీవీ ఉందో వాళ్లకు ఈ యాప్ చెప్పొచ్చు. ఎవరు బస్సులో, ఫ్లైట్లో ప్రయాణం చేస్తారో వాళ్ళకి చెప్పొచ్చు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరైతే వస్తువులు కొంటారో వాళ్ళకు చెప్పొచ్చు. ఎవరైతే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ పే చేస్తున్నారో వాళ్ళకి చెప్పొచ్చు. వీళ్లకు వాళ్ళకని లేదండి, అందరికీ చెప్పచ్చు. ఎందుకు? ఇది పక్కా మన అలవాట్లను మార్చుకోకుండా ఒరిజినల్ సేవింగ్స్ ఉంది ఇక్కడ. ఉదాహరణకు మిత్రులారా, మీరు ఒక మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే, మీ ఇంటి పక్కన రీఛార్జ్ చేసుకుంటే ఎంతనో నెక్స్ట్ మనీలో కూడా అంతే. కానీ మీకు అదనంగా ఒక క్యాష్ బ్యాక్ వస్తుంది. దిస్ ఈజ్ ఒరిజినల్ క్యాష్ బ్యాక్, ఒరిజినల్ బెనిఫిట్. వేరే దగ్గర రేట్లు పెంచి తక్కువ చేసి ఇవ్వడం, అది దట్ ఈజ్ నాట్ కరెక్ట్. కానీ మిత్రులారా, సమాజంలో కామన్ పర్సన్కి ఎంత ఉందో మనకు అంతే ఉంది. కానీ దీని త్రోగా యూజ్ చేయడం ద్వారా మనకు ఒక గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్. అందుకే మీకు రియల్ బెనిఫిట్ అని చెప్తాను. క్రియేటెడ్ బెనిఫిట్ కాదు, రియల్ బెనిఫిట్. ఆ తర్వాత ఈరోజు మీ అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు కనుక కోల్గేట్ పేస్ట్ పెట్టుకుంటే మీరు కోల్గేట్ పేస్టే పెట్టుకోండి. కానీ మీకు దీని ద్వారా పర్చేజ్ చేయడం ద్వారా ₹1, ₹10 దాని మీద మీకు మిగులుతుంది. కాబట్టి పొదుపు అవుతుంది. కాబట్టి ఈ యాప్ ఎవరికైనా మనం రికమెండ్ చేయొచ్చు.
ఈరోజు 2 వీలర్ 4 వీలర్ ఇన్సూరెన్సులు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకు మీరు చెప్పొచ్చు, ఈ యాప్ ద్వారా మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి, మీకు దానిపైన ఒక కమిషన్ మీకే వస్తుంది. ఎంతోమంది టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకుంటా ఉన్నారు, జబ్బుల బీమా చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి చెప్పండి, మీరు ఈ యాప్ ద్వారా చేసుకోండి, మీకు ఒక క్యాష్ బెనిఫిట్ వస్తుంది. బేరం ఆడడం మనకు అందరికీ అలవాటే. ఆ తర్వాత ఎంతోమంది పాన్ కార్డు కోసము 200-300 రూపాయలు మీ సేవకి వెళ్ళేసి క్యూలో నిలబడి ఇస్తున్నారు. ఇక్కడ ఇన్స్టెంట్గా 10 నిమిషాలలో పాన్ కార్డు తీసుకోవచ్చు. మిత్రులారా, ఈ సర్వీసెస్ను మనం అర్థం చేసుకోవాలి, జనాలకు అర్థం చేయించాలి. దానికోసమే ఫుల్ ప్రోగ్రామ్. మనకు తెలియకపోతే వాళ్ళకేం చెప్తాం, అర్థం చేసుకోండి. ఒకరికి చెప్పాలి అనుకున్నప్పుడు మనకు తెలియాలి. తెలిసేది మిడిమిడి జ్ఞానం కాకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి. అందుకే మీకు చెప్పాను నేను, ఈ 1 అవర్ ప్రోగ్రామ్ తర్వాత మీకు నచ్చినట్లయితే దాన్ని 8 అవర్స్కి ఎక్స్టెండ్ చేయండి. 9 అవర్స్లో మీరు ఒక పర్ఫెక్షన్ వస్తుంది. 90 డేస్ మేము అసిస్టెన్స్ ఇస్తాము. ఆ తర్వాత మిత్రులారా, మన ఇష్టంతో చేయాల్సిన పనే తప్ప ఎవరితోటో బల్మీకి లింగం కడితే భక్తులు గారు. బలవంతంగా ఎవరి కోసమో మనం నేర్పియాలంటే జీవితంలో నేర్చుకోలేం. మన కోసం మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత మీరు చేసే ప్రతి పర్చేజ్ కూడా మీ యొక్క మొబైల్ ఫోన్, ఈరోజు ఏదైతే మీ చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉందో దాని ద్వారా మీరు చేయొచ్చు. అంతేగాని మీకు కంప్యూటర్ కావాలి, ల్యాప్టాప్ కావాలి లేదండి. ఆ తర్వాత డబ్బులు సంపాదించాలనుకుంటే మీరు పని చేయండి. పని చేయడం కూడా మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారానే చేయొచ్చు మిత్రులారా. అందుకే ఇది ఫాస్ట్ బిజినెస్ అవుతా ఉంది. నేను మీలాగా ఈరోజు ఎలా వింటా ఉన్నారో, నేను కూడా 3వ తారీఖు అక్టోబర్ 2019 వచ్చా. ఈరోజు సుమారుగా 13,500 టీం అండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా మిత్రులారా అద్భుతమైనటువంటి ఆన్లైన్ మీటింగ్స్ చూడండి. ఈరోజు ఉదయం 7 గంటలకు మీరు మీ ఇంటి దగ్గర ఉన్నారు, నేను నా ఇంటి దగ్గర ఉన్న సబ్జెక్ట్ మీరు తెలుసుకుంటా ఉన్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్, జీరో ఎక్స్పెండిచర్. మిత్రులారా మీరు అర్థం చేసుకోండి. గతంలో ప్రోడక్ట్లో మనము మీటింగ్లు వెళ్ళాలంటే మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ 0. రెండోది, అక్కడ వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. ఇది రెండో ప్రాబ్లం. మిత్రులారా ఇక్కడ ఎక్స్పెండిచర్ జీరో. ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి. అక్కడ మీటింగ్లో మనం మంచిగా పని చేస్తుంటే కొంతమంది రాబందులు ఉంటారు, జంపు జలానీలు ఉంటారు, సెట్ వర్కర్స్ ఉంటారు. మెల్లగా వెనక లైన్లో కూర్చొని మెల్లగా గోకి ఇంకొక కంపెనీ గురించి మన టీంలో కింద చెదల్లాగా పనిచేసేవాళ్ళు. అది ఎంత పెద్ద డేంజర్ మీరు ఆలోచన చేయండి. కానీ ఈ రోజు నెక్స్ట్ మనీ వచ్చిన తర్వాత అది కూడా మనకి ఇక్కడ లేదండి. ఎవరు మీటింగ్లోకి వచ్చినా ఎవరిని గోకేది ఏమీ లేదు ఇక్కడ. మిత్రులారా ఇది ఎంత పెద్ద అడ్వాంటేజ్. అద్భుతమైనటువంటి ఆన్లైన్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఒక ఉద్యోగ భద్రత ఉంది, ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంది. అనుకోని పరిస్థితులలో ఏదైనా జరిగినా కూడా వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబానికి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. వాట్ ఈస్ ద యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా. అన్ని పాజిటివ్లే. నేను చూస్తా ఉన్న నెగటివ్ ఏమన్నా ఉందా? అసలు నాకు కనిపించట్లా. ఒకే ఒక నెగటివ్ మన లోపల ఉన్నటువంటి బద్ధకము, సోమరితనము తప్ప మిగతా ఏది లేదు మిత్రులారా. మనం రోజు ఎలా పండ్లు దోముకుంటా ఉన్నామో, రోజు ఎలా ఒళ్ళు దోముకుంటా ఉన్నామో, కరోనా వచ్చిన తర్వాత చేతులు ఎలా శానిటైజ్ చేసుకోవాలని చెప్తా ఉందో మిత్రులారా, అంతే ఇక్కడ కూడా మీరు ఎంత మీటింగ్స్కి వస్తే అంత రిఫ్రెష్ అవుతా ఉంటారు. ఆ తర్వాత మిత్రులారా ఈ వ్యాపారం స్టార్ట్ చేయడం చాలా ఈజీ. మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ను టైప్ చేసినట్టు డౌన్లోడ్, సైన్అప్. మిత్రులారా సైన్అప్ చేయాలి కొత్త వాళ్ళు. పాత వాళ్ళు లాగిన్. సైన్అప్ అన్న వెంటనే మీకు ఇక్కడ అకౌంట్ ఓపెన్ అవుతుంది. క్రియేట్ యువర్ అకౌంట్. ఇది అకౌంట్ అంటే సేవింగ్స్ అకౌంట్ కాదు మిత్రులారా, ఇన్కమ్ అకౌంట్, అర్నింగ్ అకౌంట్. డబ్బులు వర్షం అకౌంట్ ఇది మిత్రులారా. ప్రతి క్షణము శ్వాసలో డబ్బులు వచ్చే అకౌంట్. ఇక్కడ ఎలాంటి బ్యాలెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సేవింగ్స్ బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టాలి, ఇక్కడ ఏం బ్యాలెన్స్ అక్కర్లేదు. సైన్అప్ ఫ్రీ మిత్రులారా. 2016 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా సైన్అప్ ఫ్రీ అని వేరే వాళ్ళు చెప్తారు, కానీ మనదే ఒరిజినల్ ఫ్రీ. ఎలా అంటే అక్కడ సర్టెన్ టైం పెడతారు. ఆ సర్టెన్ టైంలో మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనకపోతే మీ యాప్ తీసేస్తారు. కానీ ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే ఇన్ఫినిటీ టైం ఉంటుంది. 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడైనా రండి, మళ్ళీ మీరు సైన్అప్ అయి చూడండి ఉందా లేదా. ఆ తర్వాత మిత్రులారా మీకు ఎవరైతే చెప్పారో అతని యొక్క యూజర్ నేమ్ తీసుకోండి. టెక్స్ట్ మెసేజ్ ద్వారా, వాట్సాప్ ద్వారా తీసుకొని స్టెప్ 1లో ఆ యూజర్ నేమ్ ఇవ్వండి. పక్కన మనకు చెక్కింగ్ ఉంది.
చెక్ ఉంది, ఆ చెక్ చేయండి. చెక్ చేసినట్లయితే అక్కడ మీకు అతని పేరేనా అతని మొబైల్ నెంబర్ చెక్ చేసి మీరు కన్ఫర్మ్ చేస్తే కంగ్రాచులేషన్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మిత్రులారా. స్టెప్ 1. స్టెప్ 2లో మీరు మొబైల్ ఫోన్ ఎంటర్ చేయండి. స్టెప్ 3లో మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. స్టెప్ 4లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. యూజర్ నేమ్ మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, మీ దేవుని పేరు కావచ్చు, అంకెలు కావచ్చు, అక్షరాలు కావచ్చు, కండిషన్స్ ఏమీ లేదు మిత్రులారా. కానీ మీకు సెలెక్ట్ చేసుకునే యూజర్ నేమ్ ఏదైతే ఉందో అది యూనిక్ అన్నమాట. అంటే కంపెనీలో మీకు ఒక్కరికే ఉంటుంది. అది ఫ్యూచర్లో మీరు వేరే వాళ్ళకి చెప్పాలి కాబట్టి అయినంత వరకు షార్ట్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చిన్నగా పెట్టండి. వీర వెంకట సత్యనారాయణ మూర్తి వరప్రసాద తిరుపతి బాలాజీ అని పెట్టారు అనుకోండి, అది చాలా ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి మిత్రులారా షార్ట్ కట్లో పెట్టండి. పెట్టిన తర్వాత పక్కన చెక్ చేయండి ఎంటైర్ కంపెనీలో కంప్యూటర్కు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవైలబుల్ ఉందా లేదా మీది. కంగ్రాచులేషన్స్, యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది ఉన్నట్లయితే. వచ్చేంత వరకు చేయాల్సిందే. ఆ తర్వాత 5వ స్టెప్లో మీ యొక్క పేరు ఇవ్వాలి. పాన్ కార్డ్ పైన మీ పేరు ఎలా ఉందో అలా ఇవ్వాలి. ఆ తర్వాత మిత్రులారా మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. 8 క్యారెక్టర్స్ నుంచి 16 క్యారెక్టర్స్. అందులో కంపల్సరీగా ఒక నంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్. నెక్స్ట్ #1234 అయింది. ఇది స్క్రీన్ షాట్ చేయండి, మీకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయండి. పక్కన ఐ మార్క్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్స్ లో టిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి సైన్ అప్ అనండి మిత్రులారా. మీకు వెంటనే వెరిఫికేషన్ కోడ్ వస్తుంది మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కు, ఓటీపీ. అది ఎంటర్ చేసేస్తే మీ సైన్ అప్ అయిపోయింది. వెరీ 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 ఈజీ మిత్రులారా. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే సైన్ అప్ చేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా బ్రహ్మాండమైనటువంటి ఒక క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఇది ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ అంటే అసలు చెప్పడానికి నమ్మశక్యం కాదు. దానికి ఎలాంటి పదాలు లేవు. ఈ రోజు ఎవరైతే సైన్ అప్ అయ్యినరో, సైన్ అప్ అయిన వెంటనే అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ మిత్రులారా మీరు ఈ రోజు ఈ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేటటువంటిది మీరు గమనించినట్లయితే ప్రతి వ్యక్తికి 2 వీలరో 4 వీలరో ఇంట్లో ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్సో, జబ్బుల ఇన్సూరెన్సో, యాక్సిడెంటల్ ఇన్సూరెన్సో ఉంది మిత్రులారా. కాబట్టి ఈ ఒక్క ప్రోగ్రామును పట్టుకొని మీరు బ్రహ్మాండమైనటువంటి టీమును మీరు విస్తరించవచ్చు. అక్కడ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. వాళ్లకు క్యాష్ బ్యాకే కాదు, మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. టీమును కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడా 457 కంపెనీలలో ఎక్కడా లేనటువంటిది చేయొచ్చు. పువ్వు ఉట్టగానే పరిమళము. అందరూ ఎంతో మంది ఈరోజు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో వాళ్ళు పర్చేజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ యాప్ను అక్కడ డిలీట్ చేయమనండి, అన్ఇన్స్టాల్ చేయమనండి, దీన్ని త్రోగా చేయమనండి, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ రిటర్న్ పాలసీ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయాలి మిత్రులారా. దీన్నే అంటారు అఫిలియేటెడ్ కస్టమర్ అంటారు. ఇది రాకెట్ సైన్స్ ఏం లేదు, చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ రోజు మీరు గూగుల్ బాబాని అడగండి, అఫిలియేటెడ్ కస్టమర్ ఆఫ్ అమెజాన్, అఫిలియేటెడ్ కస్టమర్ ఆఫ్ ఫ్లిప్కార్ట్ అడగండి. ఆ పర్సెంటేజ్ కంపెనీకి హోల్సేలర్, రిటైలర్ మనని కస్టమర్ గా పంపిస్తుంది కాబట్టి ఆ కంపెనీ లీగల్ ఇస్తుంది, ఇది ఇల్లీగల్ కాదు. తెలియకపోతే మనుషులు ఏం చేస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మిత్రులారా అఫిలియేటెడ్ కస్టమర్ అనే పద్ధతి ద్వారా కంపెనీ తీసుకుంటుంది, మనకి ఇస్తుంది. ఎందుకంటే కంపెనీ మనని కస్టమర్ గా అక్కడికి పంపించింది కాబట్టి. కంపెనీకి 45 రోజులకు వస్తాయి మిత్రులారా డబ్బులు, 45 డేస్. కానీ నెక్స్ట్ మనీ కంపెనీ చెప్తుంది మీ రిటర్న్ పాలసీ అయిపోగానే మీరు సబ్మిట్ చేయండి 1 వీక్ 15 డేస్ లో. ఎప్పుడైతే రిసీట్ మనం ఇక్కడ అప్లోడ్ చేసేస్తామో మీకు ఎడ్యుకేషన్ లో అవన్నీ నేర్పించడం జరుగుతుంది, లైవ్ లో ఎలా చేయాలి. మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, కంపెనీకి 45 రోజులకు డబ్బులు వచ్చినా కూడా కంపెనీ మనకు రిటర్న్ పాలసీ అయిపోగానే కంపెనీ మనకు డబ్బులు ఇస్తుంది. అర్థం చేసుకోండి నెక్స్ట్ మనీని. అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడం లేదు. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ మీరు తీసుకున్నటువంటి క్యాష్ బ్యాక్ జమ అయిపోయిన తర్వాత ప్రైమ్ మెంబర్ అయిపోవచ్చండి. ఈ రోజే మీరు డబ్బులు పే చేయాలి ప్రైమ్ మెంబర్ కావడానికి అని లేనటువంటి సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉంది మిత్రులారా. మీరు వెంటనే సైన్ అప్ అయిన వెంటనే మీరు టీమును ఎస్టాబ్లిష్మెంట్ చేసే అవకాశం ఉంది. కానీ నేను మీకు సపరేట్ ఏం చెప్తున్నానంటే జీవిత కాలంలో ఏదైనా సరే మనము చేసిన తర్వాత చెప్పడంలో ఉన్నటువంటి దమ్ము, ధైర్యము చెయ్యకుండా చెప్పడంలో లేదు. ప్రాక్టికల్ గా మనం యూజ్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్స్ ఏవైతే మనకు వస్తాయో ఆ ఫీలింగ్స్ అనేది మనము ఇక్కడ షేర్ చేయాలి. ఫీలింగ్సే లేనప్పుడు ఏం షేర్ చేస్తాం మిత్రులారా.
ఆఫర్స్ అండ్ టైఅప్ మాత్రమే ఫ్రీ వాళ్లకు, ప్రైమ్ మెంబర్కు మిగతా అన్ని యాప్లు యూజ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోండి, వేరే వాళ్ళకి డెమో చూపించండి. కాబట్టి మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ ఇక్కడ కామన్ నేను చెప్తా ఉన్నా. అయితే నేను మాత్రం సైన్ అప్ వెంబడే ప్రైమ్ మెంబర్ అయ్యా మిత్రులారా. సరే, మరి ప్రైమ్ మెంబర్కు, నెక్స్ట్ మనీ ప్రైమ్ మెంబర్కు, మార్కెట్లో ఉన్న ప్రైమ్ మెంబర్కు తేడా ఏంటి తెలియాలి. ఎందుకంటే ఇది ఫుల్ ఎపిసోడ్ కాబట్టి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఈరోజు మార్కెట్లో మీరు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ప్రధానమైనటువంటి తేడా మిత్రులారా, అక్కడ ప్రతి సంవత్సరం మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవాలి. మీరు అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అవుతే అక్కడ ప్రతి సంవత్సరం 999 రూపాయలు, సుమారుగా 10 సంవత్సరాలు చేసుకుంటే 10,000 అవుతుంది మిత్రులారా. అదే గనక మీరు నెక్స్ట్ మనీలో జీవితకాల సభ్యత్వం 10-20 వేలు పెట్టవచ్చు దీనికి, కానీ పెట్టలే కంపెనీ. ఎందుకంటే గొప్పవాడు గొప్పగా కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక మధ్యతరగతి వ్యక్తి, సగటు మానవుడు గొప్పగా కావడానికి మార్గాలే తక్కువ అనుకుంటే కరోనా వచ్చిన తర్వాత అవి కూడా అదృశ్యం అయిపోయినాయి మిత్రులారా. ఈరోజు చాలా మంది కరోనాకు భయపడడం కాదండి, ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, అండర్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, చాలని జీతాలు, ఎంతమంది మార్కెట్లో కొతుకులాడుతున్నారు మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. వాళ్లకు ఇది నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఒక వరప్రసాదంగా భావించవచ్చు మిత్రులారా. వాళ్ళకు ఒక సంజీవినిది. ఎడారి లోపల వాళ్ళకు ఒక నీళ్లు దాహం తీర్చేటటువంటి నీళ్ళలాగా, అమృతంలాగా పనిచేస్తుంది మిత్రులారా నెక్స్ట్ మనీ. ఈరోజు నేను అది ఫీల్ అవుతున్నా కాబట్టి చెప్తున్నా. ఈరోజు నేను నెక్స్ట్ మనీ ద్వారా నేను నా యొక్క కుటుంబాన్ని పోషించుకుంటున్నా కాబట్టి గంటాప్రదంగా నేను చెప్తా ఉన్నా మిత్రులారా. నేనే కాదు, లక్షలాది మంది ఈరోజు యావత్ భారతదేశంలో నెక్స్ట్ మనీ ద్వారా వాళ్ళ యొక్క కోరికలను పూర్తి చేసుకుంటా ఉన్నారు. ఖాళీ తిండి కాదండి, రోజుకు 10-20 వేల రూపాయలు, 30 వేలు సంపాదిస్తున్న వాళ్ళు నెక్స్ట్ మనీలో ఉన్నారు మిత్రులారా. అర్థం చేసుకోండి ఈ యొక్క సిస్టమ్. అయితే కేవలం కంపెనీ 1500 రూపాయలండి, 1500 అండి, 1500 రూపాయలు జీవితకాలంలో. 18% జిఎస్టీ మిత్రులారా. 270 రూపాయలు గవర్నమెంట్కు మనం ట్యాక్స్ ఇస్తున్నాం. స్వకార్యము స్వామి కార్యం మీకు చెప్పా. ఫస్ట్ గవర్నమెంట్కు 270 కట్నం ఇచ్చేస్తున్నాం. 1770 రూపాయలతోటి మిత్రులారా నేను సభాముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. వాస్తవంగా ఇది పెట్టుబడి కాదు, కానీ ఒక 1770 రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేసే పరిస్థితులు ఉన్నాయా? ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసేయండి. కానీ మిత్రులారా, కంపెనీ అది కూడా మీకు రిటర్న్ ఇస్తుంది. ఎక్కడా లేదు, ఏ ప్రైమ్ మెంబర్షిప్ లో లేదు మిత్రులారా. 1500 తీసుకుంటున్న కంపెనీ 1550 రివార్డ్ పాయింట్లు ఇస్తా ఉంది. ఒక రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 అండి. అంటే 1500 రూపాయలు తీసుకుంటే 1550 రివార్డ్ పాయింట్లు అంటే 1550 రూపాయలతో సమానమే. కానీ ట్రాన్సాక్షన్స్ అంటే ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్, రేటు పెంచి తగ్గడం కాదండి. మార్కెట్లో సాధారణ వ్యక్తికి ఏదైతే రీఛార్జ్ ఉందో మనకు కూడా అదే రీఛార్జ్ ఒరిజినల్. అందుకే చెప్పా మీకు నేను ఒరిజినల్ డిస్కౌంట్ అని చెప్పా, ఒరిజినల్ క్యాష్ బ్యాక్ అని చెప్పా. మిత్రులారా, మన 1550 మనకు రిటర్న్ రావడమే కాకుండా వెంటనే మనకు ఒక క్యాష్ బ్యాక్ అనేది ఉంది మిత్రులారా. ఇక్కడ చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 రూల్స్ ప్రకారంగా మీరు చూడండి, ఏమి ఉంది చదవండి. ఎండ్ యూజర్ నష్టపోకూడదు. ఎస్, దానికి సరైన నిర్వచనం ఇచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. అందుకే మీకు చెప్పాను, బిఫోర్ క్రైస్ట్ టు ఆఫ్టర్ క్రైస్ట్. ఎండ్ యూజర్ ఎవరు? మనమే, పనిచేయని వ్యక్తే ఎండ్ యూజర్. 1500కు 1550 రివార్డ్ పాయింట్ రిటర్న్ వస్తున్నాయి, ప్లస్ 3100 క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఎవరి డబ్బులు వాళ్ళకు వస్తా ఉన్నాయి. ఈజీ మనీ అంటే మీరు 1770 కడితే మీకు రోజుకో వారానికో ఇస్తానని చెప్తే కంపెనీ చెప్పట్లేదు. చెట్లు పెంచిస్తా, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర చందా వసూలు చేసి ఇస్తా చెప్పట్లేదు. మిత్రులారా అర్థం చేసుకోండి. ఇక్కడ తర్వాత రోజుకు 3 గంటలు పని చేయాలని చెప్తా ఉన్నాం. పని అంటే ఏం లేదు, మనం అర్థం చేసుకుంది అర్థం చేయించడమే. ఈరోజు మీకు తెలుసు, రియల్ ఎస్టేట్లో కొంతమందికి డీలింగ్ చేసినప్పుడు వేల రూపాయలు, లక్షల రూపాయలు వాళ్ళకు కమిషన్స్ వస్తాయి. అంటే అది ఈజీ మనీయా? కాదు కదా. ఈజీ మనీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈజీ మనీ అంటే మీరు పని చేయకుండా మీకు డబ్బులు వస్తున్నాయి ఇంట్లోకు, వేరే వాళ్ళు ఏదో పని చేసి మీకు ఇస్తామని మభ్య పెడుతుండ్రే, దట్ ఈజ్ ఈజీ మనీ. అట్ ఈజ్ ఆల్రెడీ బ్యాన్. పిరమిడ్ స్కీమ్స్ బ్యాన్, స్పాంజీ స్కీమ్స్ బ్యాన్, మనీ సర్క్యులేషన్ బ్యాన్ మిత్రులారా. 1978 చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ స్టడీ చేయండి.
ఆ తర్వాత మిత్రులారా రివార్డ్ పాయింట్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా మీరు అర్థం చేసుకోండి, ఈ మార్కెట్లో రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి మీకు తెలుసు. ఆ రివార్డ్ పాయింట్స్ మాత్రం మిత్రులారా కన్ఫ్యూజన్ అవి, అక్కడ సర్టెన్ టైం వరకు మాత్రమే నడుస్తాయి అవి, ఆ తర్వాత ల్యాప్స్ అయిపోతాయి. ఉదాహరణ మీకు చెప్తా మిత్రులారా, నాకు ఒక 50 రివార్డ్ పాయింట్లు ఇచ్చారు. ఆ రివార్డ్ పాయింట్లు యూజ్ చేయాలంటే ఆయన ఏం చెప్తాడు, తాజ్ కృష్ణలో పోయి కాఫీ తాగు, కాఫీ 250 ఆడ. ఈ 50 కోసం నేను 200 రూపాయలు తగిలేసి కాఫీ తాగాలి, అవసరమా? అంటే పనికిరాని రివార్డ్ పాయింట్స్ ఇస్తారు మిత్రులారా. కానీ నెక్స్ట్ మనీ జీవితకాలం కోసం వ్యాలిడిటీ, ల్యాప్సేషన్ లేవు రివార్డ్ పాయింట్స్. తర్వాత సాధారణంగా జనాలు ఎక్కడ యూజ్ చేస్తున్నారో అక్కడనే యూజ్ చేసుకోవచ్చు మిత్రులారా. ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్ గా మీకు చెప్తా ఉన్నా. మీరు అదే చెప్పండి, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు నేను అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అయితే అమెజాన్ సర్వీసెస్లే వాడుకోవాలి. కానీ ఇది ఒక మాస్టర్ అప్లికేషన్, అన్ని రకాల సర్వీసెస్ రాబోయే రోజులలో మిత్రులారా, మీరు నమ్మండి నమ్మకపోండి, రాబోయే రోజులలో ప్రతి మొబైల్లో ఈ యాప్ ఉండబోతుంది. ఎందుకంటే ఇది ఒక మాస్టర్ అప్లికేషన్ గా అవతరిస్తుంది. ఈరోజు మీరు పేటిఎం చూస్తే పేటిఎం షాపింగే ఉంది తప్ప పక్క షాపింగ్ లేదు. కానీ ఈరోజు నెక్స్ట్ మనీలో అన్ని షాపింగ్లు ఉన్నాయి, నెక్స్ట్ మనీ షాపింగ్ కూడా ఉంది మిత్రులారా. ఇలాంటి ఒక బ్రహ్మాండమైన సిస్టమే కాకుండా మీరు గనక పని చేసినట్లయితే, రెఫర్ చేసినట్లయితే, ఈరోజు అమెజాన్ మీకు నచ్చింది, అమెజాన్ గురించి నాకు చెప్పారు, నేను అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అయ్యా. మీకు వచ్చేది ఏమీ లేదండి, అవి మీ డబ్బులే. ప్రైమ్ మెంబర్షిప్ కంపెనీ డబ్బులు తీసుకుంటుంది కానీ మనకు ఏమీ ఇవ్వదండి. మరి నెక్స్ట్ మనీ ఏం చేస్తుంది, మనకు డబ్బులు ఇస్తుంది. అది పాపమా చేసింది? చాలా మందికి డబ్బులు ఇస్తున్నామంటే అనుమానం వస్తుందండి, ఎందుకంటే మనము ఉత్తపుణ్యానికి చేసుడు అలవాటైంది మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ. కోరుకున్నంత కాదండి, కావలసినంత డబ్బు ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ ఎప్పుడైతే అవుతామో క్యాష్ బ్యాక్, గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్, నెక్స్ట్ టైం బెటర్ లక్ ఉండదు ఇక్కడ. ఆ తర్వాత మీకు చెప్పా, ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1, 1550 రివార్డ్ పాయింట్లు మనకు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మిత్రులారా ఫ్రీ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్ లో అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. అవి కూడా ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, అవి కూడా రూపాయలతో సమానమే. ఆ తర్వాత మిత్రులారా మనము పనిచేసిన తర్వాత మనం ఎంతో మందికి పేటిఎం పరిచయం చేశాం. నేను డబ్బులు పంపిస్తాను, నీ దగ్గర పేటిఎం ఉందంటే, లేదంటే నువ్వు కూడా డౌన్లోడ్ చేసుకొని నీకు పంపిస్తాను మనం చేశాము. మరి మనం రెఫర్ చేసినట్టే కదా పేటిఎం మనకు ₹1 ఇవ్వలే. కానీ ఇక్కడ మాత్రం మిత్రులారా లెవెల్ క్యాష్ బ్యాక్, బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ మిత్రులారా. ఇదే రీపర్చేజ్ ఇన్కమ్ అంటారు. మళ్ళీ అక్కడ కూడా మనం నెట్వర్క్ లో కంపెనీలతోటి మనం కంపేర్ చేయొచ్చు. మీకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా. ఈ 1770 కూడా మనం ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు. ఇంతకుముందు గతంలో జూనియర్లు, సీనియర్లు, డబ్బులు కింద మీద ఇవన్నీ చూసాం మనం. కానీ కంపెనీకే డైరెక్ట్ గా మన మొబైల్ ద్వారా ఇవ్వచ్చు. కంపెనీ వెంటనే మనకి ఇన్వాయిస్ ఇచ్చేస్తుంది. మన డీలింగ్, మన కాంట్రాక్ట్ కంపెనీ తోటి, వ్యక్తులారా ఏజెంట్ తోటి కాదు. ఎల్ఐసిలో పాలసీ చేస్తే ఆ పాలసీ ఎల్ఐసికి పేమెంట్ చేసిండ్రు, పాలసీ హోల్డర్కు, ఎల్ఐసి కంపెనీకి ఇన్సూరెన్స్ కంపెనీ. మిత్రులారా అదేవిధంగా ఇక్కడ ప్రజలకు కంపెనీ మధ్యలో మనము అనుసంధానం చేస్తా ఉన్నాము ఈ టెక్నాలజీ ద్వారా. కంపెనీ వెంటనే మెయిల్కు ఇన్వాయిస్ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత కంపెనీ యొక్క ప్రోడక్ట్ లైఫ్ టైం క్యాష్ బ్యాక్, లైఫ్ టైం సర్వీస్ మిత్రులారా, గ్యారెంటెడ్ సేవింగ్స్ బై క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్ పాయింట్స్ మిత్రులారా. ఒక్కసారి మనం చూసినట్లయితే ఆ 1550 ఎలా యూజ్ అవుతా ఉన్నాయి. 1% మనకు రీఛార్జ్ లో అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. అది ఏ నెట్వర్క్ అయినా మీరు చేసుకోండి, ఏ టీవీ అయినా రీఛార్జ్ చేసుకోండి. అర్థం చేసుకోండి, ఇక్కడ మీరు ఒక 500 రూపాయల రీఛార్జ్ చేయాలనుకుంటే మీకు 495 రూపాయలు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే 1% మీ యొక్క 1550 నుంచి బ్యాక్ ఇచ్చేస్తుంది కంపెనీ. వెంటనే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. అంటే 3% మనకు సేవింగ్ అవుతుంది ఫర్ లైఫ్ టైం. బుకింగ్ సెక్షన్ లో అక్కడ కూడా మనకు బస్ బుక్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, హోటల్ బుకింగ్ కావచ్చు, అక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. లైవ్ లో ఇంకా చాలా క్లియర్ గా మీరు చూస్తారు. ఆ తర్వాత చూసినట్లయితే మనకు కూడా ఒక షాపింగ్ ఉంది, నెక్స్ట్ షాపింగ్. ఈ షాపింగ్ మనది ఓన్, మన కంపెనీది. ఇక్కడ మిత్రులారా ఈ రోజు కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, రాబోయే రోజులలో చాలా ప్రొడక్ట్స్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరో ఇన్వెస్టర్స్ ద్వారా స్టార్ట్ చేసిన కంపెనీ కాదు. ఒక ఏరోనాటిక్ ఇంజనీర్ అయ్యి నలుగురికి మంచి చేయాలనే భావనలు ఉన్న వ్యక్తి ద్వారా మనము కంపెనీ, ఆయన అడ్మిన్ వర్క్ చూస్తా ఉన్నారు వాళ్ళు, మనం మార్కెట్ వర్క్ చూస్తా ఉన్నాము. మనమే కస్టమర్ కేర్ ఇక్కడ, మనమే పార్ట్నర్ ఇక్కడ. మనం కస్టమర్ కాదు మిత్రులారా, మనం ఎంప్లాయ్ కాదు ఇక్కడ.
దాదాపుగా బ్రాండెడ్ ప్రోడక్ట్స్ పైన కూడా 60% సేవింగ్స్ అవుతుంది మిత్రులారా. ఈ రోజు 15 లక్షల మంది ఉన్నాము, డిసెంబర్ వరకు మనం 1 కోటి మంది అవుతా ఉన్నాం. మరి 1 కోటి మంది అయినప్పుడు మీరు అర్థం చేసుకోండి ఎన్ని రకాల మ్యానుఫ్యాక్చర్స్ మన దగ్గరకు వస్తారు మిత్రులారా. ఈ రోజు మీ డైరీలో రాసుకోండి, గుండు సూది నుంచి హెలికాప్టర్ వరకు మన దగ్గరనే దొరికే రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఎవరు వస్తువు తయారు చేసినా వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి కాదు, అమ్మడానికి. కాబట్టి మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, వాళ్ళ దగ్గర వస్తువులు ఉన్నాయి మిత్రులారా. ఆ ఒరిజినల్ బెనిఫిట్స్ అన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు పొందే గొప్ప అవకాశం రాబోతా ఉంది. ఈ రోజు మీ డైరీలో నోట్ చేయండి మిత్రులారా. ఆ తర్వాత అద్భుతమైంది థర్డ్ పార్టీ పోర్టల్ ఆఫర్స్ అండ్ టైఅప్స్. ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు. అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు మిత్రులారా. ఇది ఫ్రీగా సైన్ అప్ అయిన వాళ్ళ గురించి మీకు ముందే చెప్పాను. సో ఈ రోజు మీరు ఆలోచన చేయండి మిత్రులారా, ఒక 1770 రూపాయలతోటి ఒక కుటుంబానికి దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. సంవత్సరానికి 18,730 రూపాయలు ఈ కుటుంబానికి మిగులుతా ఉన్నాయి. మాక్సిమం యూజ్ మాక్సిమం బెనిఫిట్, మినిమం యూజ్ మినిమం బెనిఫిట్, నో యూజ్ నో సేవింగ్స్, నో ప్రాబ్లం. మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, ఎంతమందిని యూజర్స్ తయారు చేస్తామో మనకు అంత బెనిఫిట్ ఉందండి. ఒకసారి మీకు మీరు ఆలోచన చేయండి, దీని ద్వారా మనము యూజర్గా ఏం బెనిఫిట్ పొందుతా ఉన్నాం, వేరే వాళ్ళని చేయడం తర్వాత మనం ఏం బెనిఫిట్ పొందుతా ఉన్నాం. 10 నుంచి 20 వేల రూపాయల పొదుపు అవుతుంది మిత్రులారా. మీరు ఆలోచన చేయండి, సంవత్సరంలో 10 నుంచి 20 వేలు జీవితకాలం. మరి ఆ 10,000 అనేటటువంటిది మన పండక్కి బట్టలకో మన పిల్లల ఫీజులకో ఉపయోగపడడం ఇది గుడ్ న్యూసా కాదా? ఈరోజు మనం పెట్టే 1770 రూపాయలతోటి ఎంత మంచి గుడ్ డీలింగ్ చేశాం మిత్రులారా. ఆలోచన చేయండి ఒకసారి. అసలు జీవితంలో మంచి పని ఏదైనా చేసినామంటే ఇది ఒకటిగా ఉండొచ్చు అనిపిస్తుంది, అంత మంచి పని అండి. 1770 రూపాయలతోటి మిత్రులారా. మరి ఆ తర్వాత మనకు క్యాష్ బ్యాక్ రానటువంటివి ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, మెట్రో బిల్లు, పోస్ట్ పెయిడ్ బిల్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ సేవింగ్స్ ఎర్నింగ్స్ అండి, పొదుపే ఆదాయం. మరి సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయల పొదుపు అవుతుంది. మీరు పని చేయాల్సిన అవసరం ఏం లేదు, దీని ద్వారా పర్చేజ్ చేసుకోండి, దీని ద్వారా రీఛార్జ్ చేసుకోండి, దీని ద్వారా ప్రయాణం చేయండి, ఫినిష్. కానీ మిత్రులారా రోజుకు 3 గంటలు ఎందుకు ఇవ్వకూడదు? ఒక ఉద్యోగస్తుడు రోజు 10 గంటలు పని చేస్తా ఉన్నాడు, ఒక ఒక వ్యాపారస్తుడు రోజు 12 గంటలు పని చేస్తా ఉన్నాడు పెట్టుబడి పెట్టిన తర్వాత. కానీ మనం కూడా ఎందుకు చేయకూడదు? ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, రోజుకు ఒక 3 గంటలు ఎందుకు పని చేయకూడదు అని ఆలోచన చేస్తే ఆ పని చేసేదే రెఫరల్ అండి. ఈరోజు మనం ఎన్నో సినిమాలు చూస్తా ఉన్నాం, ఆ సినిమాల గురించి ఎంతో మందికి చెప్తా ఉన్నాం, రెఫర్ చేస్తా ఉన్నాం. ఈరోజు సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ కూడా ఈరోజు టీవీలో వచ్చేసి ఆ ప్రోడక్ట్ కొనండి, ఈ ప్రోడక్ట్ కొనండి అని రెఫర్ చేస్తారు. ఆయన యూజ్ చేసిండా లేదా మనకు తెలియదు మిత్రులారా. ఆల్మోస్ట్ చేయనివే చెప్తారు వాళ్ళు, అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారు చాలా వరకు. కానీ మనం మాత్రం నిజం చెప్పి డబ్బులు సంపాదించే గొప్ప అవకాశం ఉంది. కాబట్టి ఎంతమందికైనా రెఫర్ చేయొచ్చు, ఇక్కడ ఎవరికైనా రెఫర్ చేయొచ్చు. ఇక్కడ మిత్రులారా ఆ రెఫర్ తోటి మన యొక్క భవిష్యత్తు ఎంత మారిపోతుందో మీరు చూడండి. ఆ రెఫరల్ చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మార్చెంట్ రాయల్టీ అని, ఆటో బైనరీ అని రకరకాల ఇన్కమ్లు ఉన్నాయి మిత్రులారా. కానీ ఎలాంటి ప్రొడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద వెరీ హైలైట్. ప్రొడక్ట్ డెమో ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రొడక్ట్లు మోయాల్సిన అవసరం లేదు. అద్భుతమైనటువంటి ఆన్లైన్ ట్రైనింగ్స్ చూస్తా ఉన్నారు మీరు. ఆ తర్వాత మిత్రులారా నేను కూడా పర్సనల్గా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా ఉన్నా. అక్టోబర్ 3వ తారీఖు కంటే ముందు డబ్బులు సంపాదించడం కష్టం అనుకుంటుంటే నేను, కానీ ఈరోజు నాకు అర్థమైంది డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. మార్గం కరెక్ట్ ఎంచుకోకపోవడంతో కష్టమైంది మనకు, అంతే తప్ప డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని నాకు అర్థమైంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే రెఫరెండర్. ఈరోజు చాలా మంది వాట్సాప్ని యూజ్ చేస్తూ ఉన్నారు, స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసు, వ్యర్థమైనటువంటి పనులే ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ వీళ్ళు చెప్తేనే గుడ్ మార్నింగ్ అయినట్టు. మిత్రులారా మనము మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. షేర్ అండ్ స్టార్ట్ అర్నింగ్. ఆ తర్వాత మిత్రులారా 20% అండి. కంపెనీకి వస్తున్న 1500 రూపాయలు అవి కంపెనీ డబ్బులు, వేరే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అలానే కంపెనీ కూడా ప్రైమ్ మెంబర్గా తీసుకుంటున్న తన ఆదాయంలో నుంచి మనం రెఫర్ చేసి పని చేసినందుకు మన సమయానికి మన యొక్క శ్రమను గుర్తించి 20% ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు మిత్రులారా. ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, అట్లా అని చెప్పి కంపల్సరీగా చేయాల్సింది కూడా లేదు, మన ఇష్టం, చాయిస్ మనకే.
మిత్రులారా, ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. మార్కెట్లో డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు, డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారంటే డెఫినెట్గా మనకు బిజినెస్ అయినట్టేనండి. మన రా మెటీరియల్. ఉదాహరణకి ఇక్కడ ఒక 5 మంది అనుకుంటే, ఒక్కొక్కరి మీద 300 అనుకుంటే 20% మిత్రులారా 1500 రూపాయలు మనకు వస్తా ఉన్నాయి. ఇది ఉదాహరణ చెప్తున్నా. ఈ 1500 రూపాయలు వెంటనే మనం బ్యాంకు తీసుకోవచ్చు. మన కష్టార్జితాన్ని ఐఎంపిఎస్ అంటే మన అకౌంట్కి తీసుకోవచ్చు, లేదా మన నియర్ అండ్ డియర్ ఐఎఫ్ఎస్ కోడ్ నెంబర్ ఇచ్చేసేసి వాళ్ళ అకౌంట్ కూడా పంపించవచ్చు. మినిమం విడ్రాల్ 500 నుంచి 25,000 వరకు విడ్రాల్ పెట్టొచ్చు. ఈరోజు పేటిఎంలో 10,000 ఉంది, మన దగ్గర 25,000 వరకు పెట్టొచ్చు. ఆ తర్వాత 1% అండ్ 5 రూపీస్ మైనస్ అవుతుంది మిత్రులారా. అంటే మన వాలెట్లో అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇమీడియట్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ తర్వాత నెఫ్ట్ అయినట్లయితే 1000 పైన విడ్రాల్ పెట్టాలి. ఇక్కడ ఎలాంటి మ్యాక్సిమం అనేది లేదు, ఎంతైనా విడ్రా చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ లేవు. కానీ 3 to 4 వర్కింగ్ డేస్ అవుతుంది. ఎందుకంటే కంపెనీ 25,000 మందికి ఇస్తుంది ప్రతిరోజు. ఒకవేళ మనది 25,000 ఒకటైతే మనకు నెక్స్ట్ డే వస్తుంది. 3 to 4 వర్కింగ్ డేస్ మిత్రులారా. 24 అవర్స్ లో డబ్బులు వచ్చిన ఎన్నో ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మన వర్క్ అయిపోయిందండి. మనం ప్రైమ్ మెంబర్ అయ్యాము, 5 మంది ప్రైమ్ మెంబర్ తెచ్చామంటే వాస్తవంగా మన పని అయిపోయింది. రెఫరల్ ప్రోగ్రామ్ అయిపోయింది. కానీ తర్వాత మన పని హెల్ప్ అండి. హెల్ప్ అంటే మనము ఏదైతే చేసినామో అది మాత్రమే చెప్పండి. మీరు ఎలా ప్రైమ్ మెంబర్ అయ్యారు చెప్పండి, మీరు ఎలా 5 మంది ప్రైమ్ మెంబర్ చేశారో చెప్పండి. జస్ట్ మనం హెల్ప్ అండ్ అర్న్ మిత్రులారా. మాక్సిమం హెల్ప్ మాక్సిమం ఇన్కమ్, మినిమం హెల్ప్ మినిమం ఇన్కమ్, నో హెల్ప్ నో ఇన్కమ్ మిత్రులారా. ఫార్ములా ఇంతే. కరో బలా హోగా బలా. మీ టీంలో వచ్చిన ప్రతి ఒక్క ప్రాబ్లంను మీ షోల్డర్స్ మీద వేసుకోండి. డెఫినెట్ గా మీరు కోటీశ్వర్లు అయిపోతారు. టీం కాదు, మీరు తెచ్చిన 5 మందికి మీరు హెల్ప్ చేస్తే చాలండి మిత్రులారా. ఇంకా చేయాలనుకుంటే చేయండి, నో ప్రాబ్లం. హెల్ప్ అండ్ అర్న్ 2% అండి. అతనికి 20% వస్తే మీకు 2%. ఇవి కూడా డబ్బులు బ్యాంకుకు తీసుకోవచ్చు. ఆ తర్వాత కంపెనీ 1500 ఏం చేసింది, ఒక స్ట్రక్చర్ తయారు చేసింది. రెఫర్ అండ్ అర్న్ 20%. ఎంతమందినన్నా రెఫర్ చేయండి, ప్రతి రెఫరల్ మీద 300. మీరు 100 మందిని చేయండి, 100 × 300. 1,00,000 మందిని చేయండి, 100 × 1,00,000. ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్. వాళ్లకు కొద్దిగా మీరు చేసిన విషయం, నేను గిట్ల చేసినా మీరు గిట్ల చేయండి, ఇంతేనండి. 2%. ప్రతి వ్యక్తి మీద 30 రూపీస్. అతని సీనియర్ కూడా మళ్ళీ 3rd లెవెల్లో 3% 45. అతని పైన సీనియర్ కు 4వ లెవెల్లో 4% 60. 5వ లెవెల్ అయినకు 5% 75. 6వ లెవెల్ అయినకు 6% 90. 7వ లెవెల్ అయినకు 7% 105. 8వ లెవెల్ అయినకు 8% 120. 9వ లెవెల్ అయినకు 9% 135. 10వ లెవెల్ అయినకు 10% 150. మిత్రులారా, దీన్నే లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు. ఇంకొక విషయం, ఈ డబ్బులు కంపెనీ ఇన్స్టెంట్ గా ఇచ్చేస్తుంది మిత్రులారా. 10 లెవెల్స్ కూడా, మనకొక్కరికే కాదండి, 10 లెవెల్స్ కు ఇన్స్టెంట్ గా డబ్బులు ఇచ్చేస్తుంది. 74% 1110 రూపాయలు. ఇది చాలా మందికి తెలియదు, మీరు తెలియపరచాలి. రాత్రి 12 గంటలకు 6% రాయల్టీ రూపకంలా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. రాయల్టీ అనేది ఇంతకుముందు నెల రోజులు అనుకున్నాము, కానీ సూర్యోదయం కంటే ముందే మన రాయల్టీ మన అకౌంట్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, ఎవరైనా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నేషనల్ టూర్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. ఇక్కడ 10% బడ్జెట్. మిత్రులారా, 90% డైరెక్ట్ గా పేఅవుట్ ఉన్న కంపెనీ. ఒక్కసారి అర్థం చేసుకోండి, 90% పేఅవుట్ ఉన్న కంపెనీ, కండిషన్స్ లేనటువంటి కంపెనీ, గొల్లాలు లేనటువంటి కంపెనీ. ఇలాంటి కంపెనీలో మనము ఎంత డబ్బు కావాలంటే అంత సంపాదించుకోవచ్చు మిత్రులారా. ఉదాహరణకు 5 ద్వారా చూస్తా ఉన్నాము, ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే. కానీ మీరు 5 చేయాలనే రూల్ లేదు. కానీ ఒక్కవేళ కనుక చేసి ఉంటే ఏమవుతుంది, దిస్ ఈస్ ద ప్లాన్. మిత్రులారా, మీరు ఏం పని చేయాలన్నా ఫస్ట్ మీ దగ్గర ఒక ప్లాన్ కావాలి. అది ఒక ప్లాన్ మాత్రమే. మీ వర్క్ అయిపోయింది, మీరు కింద హెల్ప్ చేస్తా ఉన్నారు మీ వాళ్లకు. మీ తెచ్చిన వాళ్ళకి తెలిసే వాళ్ళు 25 మంది అయిపోయారు. ఏ వ్యక్తికైనా 5 మంది పరిచయాలు ఉంటారా ఉండరా మీరు అర్థం చేసుకోండి. బ్రతికుండంగా ఒక 5 మందిని తెచ్చుకుంటే మన వర్క్ అయిపోయింది. తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎవరైదును వాళ్ళు చేసుకుంటే మిత్రులారా, ఇక్కడ చూడండి,
ఎన్ని రోజులలో చేస్తారు? ఒక్క రోజులో చేయొచ్చు, 10 రోజులలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. వారం రోజులలో చేస్తే 10 వారాలలో అయిపోతుంది. నెలలో చేస్తే 10 నెలలలో అవుతుంది. సంవత్సరానికి ఒక 5 మందిని చేస్తే 10 సంవత్సరాలలో. మిత్రులారా, మీరు ఈరోజు డైరీలో రాసుకోండి, మీరు కోటీశ్వర్లు. ఎందుకంటే 178 కోట్లు. మిత్రులారా, ఒకవేళ ఎవరికన్నా ఇది తక్కువ అనిపిస్తే, ఆకలి ఎక్కువ ఉంటే, అంటే అవసరాలు ఎక్కువ ఉంటే 6 తోటి క్యాలిక్యులేషన్ చేయండి. 6 36 1000 కోట్లు దాటుతుంది. చాలా మంది అనుకుంటారు చాలా కంపెనీలలో పనిచేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటారు. దట్ ఈస్ ఫులిష్నెస్, తెలివి తక్కువతనం. కంపెనీలలో చేరితే డబ్బులు రాదు మిత్రులారా, కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయి. రెండిటి రాశి ఒకటే, చేయడము చేరడము రెండిటి రాశి ఒకటే. కానీ మన యొక్క భవిష్యత్తు మారిపోతుంది మిత్రులారా. కంపెనీలో చేరితే మన క్యారెక్టర్ పోతుంది. క్యారెక్టర్ డబ్బు కంటే ప్రధానమైనటువంటిది మిత్రులారా. సో క్యారెక్టర్ను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. డబ్బు కోసం గడ్డి తినాల్సిన అవసరం మనకు లేదు. బయట డబ్బు కోసం ఎన్ని చేయరాని పనులు చేస్తా ఉన్నారు, మనం ఆ గడ్డి తినాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఇది మోడల్ చార్ట్ మాత్రమే. ఆ తర్వాత చూసినట్లయితే చూడండి, ఇతను హిమాలయాలలోకి వెళ్తున్నాడు అంటే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. మిత్రులారా, మనం కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు, అందుకే మీకు నేను చెప్పాను, మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చితే దీన్ని 9 గంటలకు ఎక్స్టెండ్ చేయండి. ఈ 9 గంటలలో మీరు డిసిషన్ తీసుకోండి, డూ ఆర్ నాట్. ఏం ప్రాబ్లం లేదు, నాకు నచ్చలేదండి, ఓకే, మీ సీనియర్కి చెప్పేసేయండి. ఎందుకంటే అతను ఎవరితోడన్నా పని చేసుకోవచ్చు, మీతోటే పని చేయాలని రూల్ లేదు ఇక్కడ. కానీ మీరు మాత్రము, నేను గ్యారెంటీ ఇస్తున్నా మిత్రులారా, ప్రాబ్లమ్స్ లోకి నెట్టబడుతున్నారు. అర్థం చేసుకోండి. ఈరోజు నేనేదో భయపెట్టట్లేదు, వాస్తవం చెప్తున్నా. కావాలంటే టెస్ట్ చేయండి, నెక్స్ట్ మనీ చేసిన వ్యక్తికి, నెక్స్ట్ మనీ చేయని వ్యక్తికి. మిత్రులారా, ఈ 8 నెలల్లో నేను చెప్పిన మాట ఇన్న వ్యక్తికి రోజు 1000, 1500, 2000 వస్తా ఉన్నాయి. నేను చెప్తే ఇనని వ్యక్తికి ఏం రావట్లేదు. ఇది ప్రాక్టికల్. ఈ రోజు కూడా నేను ప్రూవ్ చేయగలను మిత్రులారా. నైట్ టైంలో ఎడ్యుకేషన్లో నేను ప్రూవ్ చేస్తాను మీకు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే 90 రోజులు మీకు అసిస్టెన్స్ ఇస్తా అని చెప్తున్నా సార్. ఏ ఎడ్యుకేషన్లో కూడా ఈ అసిస్టెన్స్ లేదండి. 90 రోజులు నేను చెప్పిన మార్గంలో నడవండి, 3 గంటలు పనిచేయండి. మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా మీ సక్సెస్ స్టోరీ నేను తయారు చేస్తా. ఆ సక్సెస్ స్టోరీ చెప్పండి, ఆ స్టోరీతోటే మీకు డబ్బులు వచ్చేస్తా, కోట్ల రూపాయలు వస్తాయి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఇది స్క్రీన్ షాట్ చేయండి. దీన్నే మనము రీపర్చేజ్ అంటాం మిత్రులారా. ఏ కంపెనీలో రీపర్చేజ్ ఉంటుందో ఆ కంపెనీలో ఇన్కమ్ ఉంటుంది అంటారు. 457 కంపెనీలలో మనలాంటి రీపర్చేజ్ ఎక్కడా లేదు. నేను ప్రూవ్ చేస్తున్నా, ఇప్పుడు మీరు చూడండి. ఎవరెవరికి ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్ వస్తుందో అప్లైన్ 10 లెవెల్స్ కు ఈక్వల్ గా 25% ఇస్తుందండి, ఈక్వల్ గా. మిత్రులారా, దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. మీకు ఉదాహరణ చెప్తాను ఏ విధంగా వస్తుంది మనకు. ఒక ఫోన్, జియో ఫోన్ ఉదాహరణ తీసుకోండి మిత్రులారా. జియో ఫోన్ ఉదాహరణ తీసుకుంటే, జియో ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు సిమ్ కార్డు ఫ్రీగా ఇచ్చింది, అవుట్ గోయింగ్ ఫ్రీగా ఇచ్చింది, జియో టు జియో ఫ్రీ కాకుండా అన్నిటికీ ఫ్రీ ఇచ్చింది. కానీ ఈరోజు అదర్ నెట్వర్క్ 6 పైసా పర్ మినిట్. మిత్రులారా, ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. మరి ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఎందుకు అలా వచ్చింది వాళ్ళకంటే, వాళ్ళు 35 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. 35 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. మరి మిత్రులారా, ఈ రోజు మనము ఒక 10 లక్షల మందిని యూజర్స్ను ఎందుకు తయారు చేయకూడదు? ఈ 10 లక్షల మంది యూజర్స్ అనుకుందాము, వాళ్ళ ఇంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి మిత్రులారా. ఈ 2 మొబైల్ ఫోన్స్ వాళ్ళు 100 రూపాయల రీఛార్జ్ చేస్తే 200 రూపాయల రీఛార్జ్ జరిగింది. క్యాష్ బ్యాక్ 2% అంటే 4 రూపీస్ వచ్చింది. టోటల్ టీంకు 40 లక్షల రూపాయలు వచ్చింది. అంటే ఆ 40 లక్షలలో నుంచి 10 లక్షల 25%ను డివైడ్ చేస్తే 10 లక్షలు, ఆ 10 లక్షలు 10 మందికి వంచితే వ్యక్తికి 1,00,000 రూపాయలు. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు మనకు 1,00,000 రూపాయలు రీఛార్జ్ మీద ఇన్కమ్ వస్తుంది. కానీ మనం రీఛార్జ్ చేసుకోమని ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. మరి ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు అంటే, మరి రీఛార్జ్లోనే కాకుండా మిగతా షాపింగ్లో, ప్రయాణాలలో అంతటా కూడా ఉంది కాబట్టి, మరి అవన్నీ గనక జరిగినట్లయితే ఎంత ఇన్కమ్ రాగలుగుతుంది? మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. ఒక వ్యక్తికి 4 రూపాయలు వస్తే మనకు 1,00,000 రూపాయలు వస్తుంది. ఒక కుటుంబానికి 40 రూపాయలు వస్తే మనకు 10 లక్షలు వస్తుంది. ఒక కుటుంబానికి 400 వస్తే మిత్రులారా మనకు 1,00,00,000 రూపాయలు నెలకు వస్తుంది. చాలాదా? మీరు అర్థం చేసుకోండి మిత్రులారా.
మరి 10 లక్షలకు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. మీరు 1,00,00,000 మందిని టీం తయారు చేయండి. ఇప్పుడు 15 లక్షల మందే ఉన్నారు కంపెనీలో. మనం ఇనీషియల్‌లో ఉన్నాము. కళ్ళు తెరవండి. ఆ తర్వాత మిత్రులారా, ఇది ప్రైమ్ మెంబర్ అయిన వ్యక్తి మాత్రమే వాడుకుంటున్నాడు. కానీ బ్రహ్మాండమైనటువంటి ఇంకొక విషయం మీరు గుర్తుంచండి. ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఓన్లీ సైన్ అప్ అయిన వ్యక్తిని వాడుతున్నాడు మిత్రులారా. మీరు అర్థం చేసుకోండి. ఒక టీంలో 10 లక్షల మంది టీం అయ్యింది. 10 లక్షల మంది కూడా ఫ్రీ సైన్ అప్ అయ్యారు మన టీంలో. అంటే యూజర్స్‌ని ఎందుకు పెంచమంటున్నా దీని యొక్క మీనింగ్ ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు. ఈ యొక్క 10 లక్షల మంది వాళ్ళకు ఒక ₹100 రీచార్జ్ వచ్చిందండి. అర్థం చేసుకోండి మిత్రులారా. చాలా కేర్‌ఫుల్‌గా వినండి. ఈ రోజు చెప్తున్నా ఈ సబ్జెక్ట్ ఇప్పటివరకు చెప్పలే నేను. మీరు 10 లక్షల మందిని తయారు చేసుకున్నారు. 10 లక్షల మంది కూడా ఎవ్వరు ప్రైమ్ మెంబర్ కాలేదు. అందరు యూజర్సే. మిత్రులారా వాళ్ళకు ఒక ₹100 ఇన్సూరెన్స్ వచ్చిందండి. ₹100 ఇన్సూరెన్స్. ఆ ₹100 ఇన్సూరెన్స్‌లో 25% ₹25. ₹25 డివైడెడ్ బై చేయండి. 10 లెవెల్స్‌కు పంచితే ఎంత వస్తుంది? ₹2.50. మిత్రులారా 10 లక్షల మంది టీము ₹2.5 అంటే అర్థం చేసుకోండి. ₹1 అంటే 10 లక్షలు మీ ఇన్కమ్. 2.5 అంటే ₹25,00,000 మీ ఇన్కమ్ రాబోతుంది. నెక్స్ట్ మనీ పవర్ ఏంది అర్థం చేసుకోండి మిత్రులారా. వాట్ ఏ వండర్ఫుల్ యాప్. కాబట్టి మీరు సైన్ అప్‌ను పెంచండి. ఇన్సూరెన్స్‌ను ముందుకు తీసుకుపోండి. ఆయన ప్రైమ్ మెంబర్ అయితాడా కాడా తర్వాత సబ్జెక్ట్ మిత్రులారా. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ అండి. ఓన్లీ ఇన్సూరెన్స్ 2 వీలర్, 4 వీలర్ ఇన్సూరెన్స్ ఉంది మన దగ్గర. జాగో లేవండి. అరైజ్ అవైక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈస్ రీచ్డ్. ఉత్తిష్ట జాగృతి ప్రాప్య వరాన్. మిత్రులారా లేవండి, మేల్కోండి. నెక్స్ట్ మనీ ఏం జరుగుతా ఉంది? అద్భుతం జరగబోతా ఉంది. రాబోయే ప్రపంచం అంతా నెక్స్ట్ మనీ ప్రపంచంగా మారిపోతుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క క్యాష్ బ్యాక్ ద్వారా మనము దీనికి ఎలాంటి టీడీఎస్ ఉండదు. దీనికి ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ ఉండవు మిత్రులారా. మన ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, మన యొక్క మొబైల్ రీఛార్జ్ కావచ్చు, మన యొక్క ఇవన్నీ కూడా కార్ బుకింగ్, ఫోన్ బుకింగ్, లాస్ట్ కు లగ్జరీ కార్, లగ్జరీ హౌస్ అన్ని కొనుక్కోవచ్చండి. ఎంజాయ్ 100% గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్, సూపర్ లగ్జరీ లైఫ్ మిత్రులారా. ఈ రోజు భగవంతుడు ఇచ్చిన వర ప్రసాదం తప్ప ఇది ఇంకోటి కాదు మిత్రులారా. నేను ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా. మీరు ఏ జన్మలోనో ఆ భగవంతునికి బంగారు పూలతోటి పూజ చేశారు కాబట్టి మీకు నెక్స్ట్ మనీ దొరికింది మిత్రులారా. అన్యదా వేరే కాదు. ఆ తర్వాత మిత్రులారా 10 లెవెల్స్ తర్వాత ఇక్కడ మీకు ఒక రాయల్టీ ఉంది. ఆ రాయల్టీ కూడా మీరు డెఫినెట్ గా వేరే కంపెనీ రాయల్టీ తోటి పోల్చవచ్చు. ఎందుకంటే మీకు ముందే చెప్పాను నేను, ఎన్నో విప్లవాలు జరిగాయి ఈ భారతదేశంలో. డైరెక్ట్ రంగంలో, నెట్వర్క్ మార్కెటింగ్ లో విప్లవాన్ని సృష్టిస్తుంది నెక్స్ట్ మనీ కంపెనీ. సిల్వర్, గోల్డ్, డైమండ్ మిత్రులారా. సిల్వర్ అంటే ఎంత సింపుల్ మీరు అర్థం చేసుకోండి. మీరు 5 మంది ప్రైమ్ మెంబర్లను చేసి అందులో ఒక్క వ్యక్తి 10th లెవెల్కి వస్తే 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్లు అవుతే అన్లిమిటెడ్ డెప్త్ మిత్రులారా. మీకు 1% ₹15 రాత్రి 12 తర్వాత వచ్చే డబ్బులండి. ఆ తర్వాత మిత్రులారా మీరు గోల్డ్ కావాలంటే ఆ తెచ్చినటువంటి వాళ్ళని మీరు సిల్వర్ చేయండి, మీరు గోల్డ్ అయిపోతారు. అంటే 5 + 4 9 అని చెప్పాను. 9 + 5 14 అని చెప్పాను. 14 × 5 70 మంది మన టీంలో అయిపోతే మనం గోల్డ్ అయిపోతాం మిత్రులారా. అన్లిమిటెడ్ డెప్త్ 2%, 1% సిల్వర్కి వెళ్తుంది, 1% మనకు వస్తుంది. తర్వాత అద్భుతమైనటువంటి రాయల్టీ. మీరు డైమండ్ కావాలంటే మీరు తెచ్చిన వాళ్ళు కాదు మిత్రులారా. మీ యొక్క 5 లెవెల్స్‌లో 5 లెగ్గులలో 10 లెవెల్స్‌లో ఎవ్వరు గోల్డ్ అయినా మీరు మిత్రులారా వేరే ఏ కంపెనీలోనైనా మీరు చూడండి, పైకెళ్తున్నప్పుడు టార్గెట్ టఫ్ అవుతుందండి. ఇక్కడ ఈజీ అవుతుంది మిత్రులారా. అసలు ఈ డబ్బులు రావడానికి బయట ఎంత బిజినెస్ చేయాలి ఎవ్వరు చెప్పరు. డబ్బులు వచ్చినాయని చెప్తారు వాళ్ళు. ప్రోడక్ట్ లో ఎంత బిజినెస్ ఇస్తే వచ్చినాయి చెప్పరు మిత్రులారా. హైయెస్ట్ పే అవుట్ మిత్రులారా, అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఈ 3 రాయల్టీలు మనే అయితే, మన టీం అవుతే, మన అప్లైన్ కావచ్చు, క్రాస్ లైన్ కావచ్చు, కంపెనీలో వచ్చిన ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్ పైన 1% మిత్రులారా దీన్ని క్రౌన్ డైమండ్ అంటారు. ఈ రోజు 457 కంపెనీలలో ఎక్కడా లేదు మిత్రులారా, ఇక్కడే ఉంది. మీరు క్రౌన్ డైమండ్ అయినప్పుడు కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ మిత్రులారా. ఇది ఒక్క ఇన్కమ్ మాత్రం మీకు 90 డేస్కి ఒకసారి ఇస్తుంది. ఎందుకంటే మీ ఒక్క ఇన్కమ్ ఇక్కడ సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే
మీ సమయమే మీకు రాబోయే రోజులలో ఇన్కమ్ ఇస్తుంది మిత్రులారా. మీరు ఎంత ఈ రోజు నెక్స్ట్ మనీకి సమయం ఇస్తే అంత బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేయండి. ఆ తర్వాత 5 లెగ్గులలో 10 లెవెల్స్లో 5 డైమండ్ చేస్తే మనం క్రౌన్ డైమండ్ మిత్రులారా. ఆ తర్వాత గమనించినట్లయితే మనకు లీడర్షిప్ రాయల్టీ. లీడర్ అంటే ఏమీ లేదండి, మీరు ఎవరినైతే తెచ్చినరో 5 మందికి హెల్ప్ చేయండి. 5 మందికి హెల్ప్ చేస్తే మీరు లీడర్. కంపెనీ కొత్త నిర్వచనం ఇచ్చింది నెక్స్ట్ మనీ. ఇంతకుముందు చాలా వరకు టీం వస్తే లీడర్ అనుకునేవాళ్ళు, కింద జూనియర్ పని చేస్తే పైన సీనియర్ పని చేస్తే లీడర్లు అయ్యారు. కానీ ఇక్కడ అట్లా కాదు. కంపెనీ ఉద్దేశంలో మీరు తెచ్చిన 5 మందికి హెల్ప్ చేస్తే లీడర్. కాబట్టి మిత్రులారా 5 మందికి మీరు హెల్ప్ చేయండి. 25 మీ టీం అయింది. అదనంగా మీకు అతనికి వచ్చే ఇన్కంలో 10%, అతనికి 1000 రూపాయలు వస్తే మీకు 500 వస్తాయి. ఆ తర్వాత మిత్రులారా మీరు తొందరగా కనుక చేసినట్లయితే 5, 25, 30 రోజులలో చేస్తే నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉంది. మన టీంలో ఎంతో మంది విన్ అవుతా ఉన్నారు. మీరు కూడా ప్రతి ఒక్క వ్యక్తి, మన టీమే జిఎస్టీ గ్యారెంటెడ్ సక్సెస్ టీం మిత్రులారా మనది. డెఫినెట్ గా మన టీంలో మీరు నేషనల్ టూరే కాదు ఇంటర్నేషనల్ టూర్ కూడా ఎలిజిబిలిటీ అవుతారు. చాలా మంది అడుగుతారు, సార్ కంపెనీ నుంచి ఏం సపోర్ట్ ఉంది అంటే, వాళ్ళకి ఏంది సపోర్ట్ అంటే వాళ్ళకి ఏదో ఇంత తినిపించి తాగిపిస్తే సపోర్టు. ఆ తర్వాత ఏమైతుంది, మనం బలి పశువు చేస్తారని బలి పశువులు అయిపోతారు, నమ్మరు. అయితే మిత్రులారా రియల్ సపోర్టు, నెక్స్ట్ మనీ ఇచ్చే సపోర్టు ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి మిత్రులారా 1500 రూపాయలకు 1550 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది కంపెనీ. అంటే ఎండ్ యూజర్ కు నష్టం లేనటువంటి సిస్టమ్ కాబట్టి మనకు వాళ్ళు తినిపించే ఒక రోజు తిండి మన జీవితానికి పనికిరాదు, కానీ జీవితాంతం తిండి పెట్టే గొప్ప సిస్టమ్ ఇది. ఆ తర్వాత పనిచేసే వాళ్లకు నేషనల్ ఇంటర్నేషనల్ టూర్ ఇస్తుంది. కంపెనీ ఏం చేస్తుందో అదే చెప్తుంది, ఏం చెప్తుందో అదే చేస్తుంది మిత్రులారా. ఆ తర్వాత సీనియర్ నుంచి ఏం బెనిఫిట్ ఉంది, ఏమి హెల్ప్ ఉంది అని అడుగుతారు, ఏం సపోర్ట్ ఉందని అడుగుతారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పవర్ లెగ్గో పోలియో లెగ్గో మార్కెట్ మొత్తం నాశనం చేశారు వీళ్ళు. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మీరు 6 నెలల నుంచి ఆ కంపెనీలో పనిచేస్తా ఉన్నారు, సంవత్సరం నుంచి ఆ కంపెనీలో పనిచేస్తా ఉన్నారు. నిన్న కాక మొన్న వచ్చినోడు మీ పైన సీనియర్ ఉంటే అసలు మనకి ఎలా మనసు ఒప్పుద్దండి? అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ కింద మీద చేసి కన్ఫ్యూజ్ చేసేసి డబ్బులు దండుకొని పారిపోవాలని ఆలోచన. మనకి ఎంతసేపు మన వెనక నుంచి ఏం పోతుందో తెలియదు, ముందు నుంచి పోయేదే మనం చూస్తాం. వాడు ఏమి ఇస్తుండో మనకు కాదు, మనం ఏం నష్టపోతున్నాం మిత్రులారా. కాబట్టి ఇలాంటి చీటింగ్ కంపెనీస్ మనం చీట్ చేసా ఇప్పటి వరకు. కానీ మిత్రులారా ఇక్కడ మీరు చూడండి, సీనియర్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. మీరు మీటింగ్ అటెండ్ చేసే బాధ్యత తీసుకోండి. మన హాల్ కెపాసిటీ 500. ప్రతిరోజు మీరు కనీసం ఒక 5 మందిని తీసుకురండి, లేదా ఒక్క వ్యక్తిని తీసుకురండి వచ్చేటప్పుడు. అంటే ఒక్క వ్యక్తి కూడా మనకు వచ్చేటోడు లేడంటే మన పరిస్థితి ఏంది? ఒక్క వ్యక్తిని మీరు రోజు తీసుకురండి, 90 రోజులు తీసుకురండి, 90 మంది వ్యక్తులను, అయిపోయింది. ఈరోజు మన మీటింగ్లో 100 మంది ఒక్కొక్కరిని తెస్తే 200 మంది అయిపోతారు, పెద్ద మ్యాటర్ కాదు. కానీ మీరు కమిట్మెంట్ తోటి పనిచేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. డైలీ ట్రైనింగ్ ఉంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. అంటే ఈరోజు మనం ఇంట్లో ఉండి ప్రోగ్రామ్ వింటున్నాం మిత్రులారా. ఆ తర్వాత గమనించినట్లయితే మనం డేట్ ఆఫ్ సైనింగ్ నుంచి 5-25 నేషనల్ టూర్ ప్రోగ్రామ్, 90 రోజులలో ఇంటర్నేషనల్ టూర్ ప్రోగ్రామ్. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే 90 రోజులలో ఫెయిల్ అయినా కూడా ఎవరూ బాధపడకూడదు నెక్స్ట్ మనీలో. అంటే వాళ్లకు నో టైం లిమిటేషన్. మిత్రులారా ప్రపంచ యాత్ర చేయబోతా ఉన్నాం మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా కంపెనీ ఖర్చులతోటి. 5, 25, 125 ఎవరైతే పూర్తి చేసుకుంటారో ఎప్పుడైనా సరే టైం లిమిట్ లేదు. కాబట్టి మీరు వాళ్ళకు పాస్పోర్ట్ రెడీ చేసుకోమని చెప్పండి. ఆ తర్వాత మిత్రులారా ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని, జీవితకాలంలో ఒకసారి ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేం. మీరు డిసిషన్ తీసుకోండి. ఆ 1770 రూపాయల ప్రైమ్ మెంబర్ తోటి ఫెయిల్ అయితే ఎట్లా సార్ డౌట్ వస్తుంది. 1% మనం సక్సెస్ అయినా 2 కోట్ల ఇన్కమ్ ఉంది. మొత్తం 1% కూడా కాకపోయినా మనకు నష్టం లేదు. 10 నుంచి 20 వేల రూపాయలు మనకు పొదుపు అవుతుంది. కానీ నేను మీకు చెప్తా ఉన్నా మిత్రులారా, నేను చెప్పిన సిస్టమ్ను ఫాలో కాండి. 9 అవర్స్ మీరు డిసిషన్ తీసుకోవడానికి, తర్వాత 90 డేస్ నాకు టైం ఇవ్వండి. డైలీ 3,000 to 4,000 రూపీస్ పర్ డే తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఒక 50 మందికి వెబినార్కి అటెండ్ చేయండి. మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత నాది, మీ డైరెక్ట్ వర్క్ కంప్లీట్ చేయించే బాధ్యత నాది. ఆ తర్వాత మీ సక్సెస్ స్టోరీని తయారు చేయడానికి 90 రోజులు చెప్పాను. మీకు రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు వస్తుంటే ఆటోమేటిక్ కోర్సులో మీరు అది చెప్పండి, బిజినెస్ అయిపోతుంటది. ఆ తర్వాత డైలీ ట్రైనింగ్స్కు రాండి మిత్రులారా. ఆ తర్వాత చేయకూడనటువంటి పనులు ఎవరికి ప్లాన్ షార్ట్ కట్ గా చెప్పకండి. ఎక్కడ వాట్సాప్లో ఫేస్బుక్లో మీ యొక్క యూజర్ నేమ్ వైరల్ చేయకండి. ఆ తర్వాత మీరు ట్రైనింగ్ లేకుండా, మీ జీవితంలో అచీవ్మెంట్ లేకుండా
ఎక్కడ ప్లాన్ చెప్పకండి. 90 రోజుల తర్వాత నేనే మిమ్మల్ని సెండ్ ఆఫ్ చేస్తాను, పర్ఫెక్ట్ చేసి మార్కెట్లకు పంపిస్తాను. మీరు ఫెయిల్ అయి రావడం జరగదు మిత్రులారా. లేకపోతే అభిమన్యుడిలాగా మన పరిస్థితి వీరమరణం పొందాల్సి ఉంటుంది. విజయమా వీరమరణమా మీ చేతిలో ఉంది మిత్రులారా. ఆ తర్వాత సీనియర్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ను మీరు చదవండి, దాన్ని మీరు ఫాలో కండి. ఆ తర్వాత మీరు తొందరగా కనుక వచ్చినట్లయితే, సైన్ అప్ కానట్లయితే వెంటనే మీ సీనియర్ను అడిగేసి సైన్ అప్ చేసుకోండి. ఎందుకంటే యువర్ సక్సెస్ ఈజ్ అవర్ మిషన్. మన టీం పేరే జిఎస్టి గ్యారెంటెడ్ సక్సెస్ టీంలోకి మీరు వచ్చారు మిత్రులారా. ఫెయిల్యూర్ అవడానికి అవకాశం లేదు, మీరు కావాలనుకుంటే తప్ప. ఆ తర్వాత మిత్రులారా 9 గంటలు ఏదైతే పూర్తి అయిపోయిందో, మీకు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ వచ్చేసిందో, మీరు మార్కెట్లోకి వెళ్ళాలనుకుంటున్నారో మార్కెట్లోకి మీరు వీర తిలకం దిద్దుకొని వెళ్ళండి, ప్రైమ్ మెంబర్ అయ్యి వెళ్ళండి. కంపెనీలో లేదు, నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు యూజ్ చేయకుండా వేరే వాళ్ళకు చెప్పలేరు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ వస్తుంది. కాబట్టి మీరు 1770 రూపాయలతోటి మీ మొబైల్ ఫోన్ తీసుకొని మీ యొక్క ఎడిట్ ప్రొఫైల్ చేయండి. సీనియర్కి ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కంపెనీకి పేమెంట్ చేయండి, వాలెట్లో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా మీరు ప్రైమ్ మెంబర్ కాండి. ఎప్పుడు మీ డిసిషన్ ఫైనలైజ్ అయిపోతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదే విధంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కోస్ట్ హెల్ప్ చేసినటువంటి సాయిబాబా సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్. మిత్రులారా, ఈ రోజు మొట్టమొదటిసారి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. సాయిబాబా సార్ కొద్దిగా గైడ్ చేయండి, వాళ్ళని అన్మ్యూట్ చేయండి. మొట్టమొదటిసారి ఎవరు వచ్చారు? మీ పేరు, మీ సీనియర్ పేరు, ఆ తర్వాత ఫ్రెండ్స్ మీ ఊరు పేరు కూడా చెప్పండి, ఏ ఊరు నుంచి. తర్వాత ఈ రోజు ప్రోగ్రామ్ లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది, చాలా హార్ట్ టచింగ్ పాయింట్ ఏది బాగా నచ్చింది? సాయిబాబా సార్ అన్మ్యూట్ చేయండి. సార్ మీ దగ్గరనే అన్మ్యూట్ చేయాలి, ఎందుకంటే మీకు లెఫ్ట్ సైడ్ లో మైక్ మార్క్ ఉంటుంది, అన్మ్యూట్ అని ఉంటుంది, దాన్ని చేయండి. మా దగ్గర చేసేసాం. మాట్లాడండి, ఆకుల కుమారి గారు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మైక్ ఓపెన్ అయిపోయింది, మాట్లాడవచ్చు, ప్రాబ్లం లేదు. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు, ఈ రోజు మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో మాట్లాడండి. హలో హలో ఆకుల కుమారి గారు, సార్ గుడ్ మార్నింగ్. వెంకటరెడ్డి ఒక్కరు మాట్లాడండి ఫస్ట్. మేడం కుమారి గారు మాట్లాడండి. హలో కుమారి గారు మాట్లాడండి. వెల్కమ్ నెక్స్ట్ మనీ ఫ్యామిలీ. హలో సార్. మేడం మాట్లాడండి. మేడం మీ సీనియర్ పేరు, మీ ఊరు చెప్పండి. మాది డొంకాటి సార్, మా సార్ పేరు హనుమంతరావు. ఓకే, వెరీ గుడ్. మేడం ఈ రోజు మీకు ఏ పాయింట్ చాలా బాగా నచ్చింది ఈ రోజు ప్రెజెంటేషన్ లో? అన్ని పాయింట్లు బాగా నచ్చాయి సార్. అదైతే కరెక్టే, కానీ ఒక్కటి ఏదైనా స్పెషల్ ఉంటది అన్నమాట. స్పెషల్ ఆల్ నైస్ సార్. వెరీ గుడ్. అయితే మీరు దీన్ని 9 రోజులు ఎక్స్టెండ్ చేయండి, 3 రోజుల కోసం. 9 గంటలు, రాత్రి 9 గంటలకు కూడా మీరు రాండి, పేపర్ పెన్ను తోటి నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఈ 3 క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, 3 days కంప్లీట్ అయిన తర్వాత, 9 hours కంప్లీట్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోండి ఫర్ 90 days, 3 months కోసము. ఇదే సేమ్ 3 hours మీరు ఎక్స్టెండ్ చేయండి, రోజుకు 3 నుంచి 4,000 ఇన్కమ్ వస్తుంది మేడం. నైట్ 9 o'clock రాండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ యొక్క కాంప్లిమెంట్ చెప్పినందుకు మేడం. అన్ని పాయింట్స్ నచ్చినాయని. తర్వాత వెంకటరెడ్డి గారు మాట్లాడండి. సార్ నమస్కారం. నమస్తే సార్. ప్రెజెంటేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అన్ని పాయింట్లు బాగున్నాయి. ఇది ఒక్కటి అని నచ్చే ప్రెజెంటేషన్ లో ఎవ్రీథింగ్, అంటే కామన్ మ్యాన్ కు అన్ని అవసరాలు తీర్చుకొని అందరూ డెవలప్ అవ్వాలన్న కాన్సెప్ట్ బాగుంది.
అవును సార్. హలో, వెంకటరెడ్డి సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నన్ను మహేష్ గారు ఇన్వైట్ చేశారండి, మహేష్ కుమార్ గారు. ఏరియా మీ ఊరు? నేను హైదరాబాద్ లో ఉంటానండి. ఓకే ఓకే, రైట్, వెరీ నైస్ సార్. కంచన్ బాగ్ బడంపేటలో ఉంటాను. ఓకే, నో ప్రాబ్లం సార్. అంటే మన మీటింగ్ లో కూడా ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడ ఏరియాల నుంచి వచ్చారనేది ఉంటుందని అడిగాను సార్. వెంకటరెడ్డి సార్, రాత్రి 9 గంటలకు ఎడ్యుకేషన్ సెషన్ ఉంటుంది సార్. అంటే యాప్ గురించి ఎలా యూజ్ చేయాలనేది ఎడ్యుకేషన్. ఓకే అండి, రాండి తప్పకుండా. పేపర్ పెన్ తోటి నోట్ చేయండి సార్. అన్ని క్లియర్ అయిన తర్వాత ఐడి నంబర్స్ ఏముంటుందని మీటింగ్ ఐడి అది మీకు మళ్ళీ మహేష్ సార్ పంపిస్తాడండి. ఓకే ఓకే, మహేష్ సార్ పంపిస్తాడు. మహేష్ సార్ టచ్ లో ఉండండి మీరు. అన్ని మీకు సార్ సపోర్ట్ ఇస్తాడు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్ స్పీకింగ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే విధంగా నెక్స్ట్ కిషోర్ గారు. కిషోర్ గారు, మా దగ్గర అన్మ్యూట్ చేశాము, మీ దగ్గరే చేయండి. బాగుంది సార్, అంతా బాగుంది. కిషోర్ సార్ ఏ ఊరు నుంచి అండి? హైదరాబాద్ అండి. ఓకే, రైట్. కిషోర్ గారు చెప్పండి. బాగుంది సార్, కానీ నేను మిడిల్ లో జాయిన్ అయ్యాను. నో ప్రాబ్లం, అప్పటి నుంచే చెప్పండి. బాగుంది సార్, కొన్ని ప్లాన్ ఉన్నాయి, కానీ నేను 2 సార్లు వింటే నాకు కొన్ని డౌట్స్ వస్తాయి, అప్పుడు అడుగుతాను. ఎస్ మీరు కంపల్సరీ 3 days డైలీ 2 hours మార్నింగ్ అండ్ నైట్. ఆ తర్వాత రికార్డెడ్ ప్రోగ్రామ్ మీ సీనియర్ దగ్గర తీసుకొని దాన్ని కూడా ఆలకించండి క్లియర్ గా. ఒక్కొక్క పాయింట్ నేర్చుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ ఫేస్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో కంపెనీ వచ్చింది దూరిపోయాము తెలియకుండా, తర్వాత మన ఫేస్ వాల్యూ డ్యామేజ్ అవుతుంది, అది కాకూడదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ కిషోర్ సార్. అదే విధంగా ఇక్కడ సంతోష్ గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీరు చేయండి సంతోష్ గారు. సంతోష్ సార్ లెఫ్ట్ సైడ్ లో మీకు అన్మ్యూట్ అని ఉంది, చూడండి. నమస్కారం సార్. నమస్తే నమస్తే. సంతోష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను సార్. ఓకే సంతోష్ గారు చెప్పండి. ఈ రోజు ఫస్ట్ జాయిన్. వెరీ గుడ్. నాకు ఈ ప్లాన్ లో బాగా నచ్చిన విషయం ఏంటంటే సార్, ఈ అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోని మనం ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది సార్. అవును. ఒకటి మనం అంటే నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే సార్, మనం పే చేసేది ఓన్లీ 270 రూపీస్ జిఎస్టీ అమౌంట్ ఒకటి మనం పే చేస్తున్నాం అనిపించింది సార్. అవును. సో అది నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది సార్. అంటే మనకు వాళ్ళు 1770లో 1550 మనకు ఆల్రెడీ మనకి రివార్డ్ పాయింట్స్ కింద ఇచ్చేస్తున్నారు. అవును. ఒక 270 రూపీస్ మట్టికి మనం ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ జిఎస్టీకి వెళ్తుంది. అవును అంతే సార్. అది మన అది ఇటు 2 రకాలు, ఇటు గవర్నమెంట్ కి మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతున్నాం. రెండోది ఏంటంటే మనకి మనం సపోర్ట్ చేసుకుంటాం, ఎందుకంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి. అవును సార్. అది సార్ నాకు బాగా నచ్చింది సార్. మీ ప్రెజెంటేషన్ చాలా చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ ఉంది సార్. థ్యాంక్ యూ సంతోష్ సార్. రాత్రికి మనకి ఎడ్యుకేషన్ సెషన్ ఉంటుంది కాబట్టి ఈ రోజు సైన్ అప్ చేసుకోండి. మీరు సైన్ అప్ చేసుకున్నట్లయితే మీకు ఆ యాప్ గురించి ఉంటుందండి, తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 9 hours అంటే 3 days మీరు అటెండ్ అయిన తర్వాత అప్పుడు మనము డిసిషన్ తీసుకోవచ్చు. అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నైట్ 9 o'clock మళ్ళీ మనం ఎడ్యుకేషన్ సెషన్ లో కలుసుకుందాం మిత్రులారా.